అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆది అంతము లేనటువంటి వాడు. భగవంతుడు మనందరి హృదయంలో వ్యాపించి ఉన్నాడు. ఇవన్నీ చెప్పుకుంటున్నాం ఏదో, కాకపోతే అది అనుభవంలోకి రావడానికే ఈ ఉదాహరణలు. మనం చేసేదంతా కూడా ఎందుకంటే అది అనుభవంలోకి రావడానికి. ఈ చేస్తున్న సాధన అంతా కూడా మనం తెలుసుకున్న విషయాలని అనుభవపూర్వకంగా భావనలోకి తీసుకురావడానికి. ఉదాహరణకి ఒక సైకిల్ ఎలా నడిపించాలో తెలుసు. పెడల్స్ ఎక్కడ ఉంటాయి, బ్రేక్స్ ఎక్కడ ఉంటాయి, ఫ్రంట్ బ్రేక్, బ్యాక్ ది అన్ని కూడా తెలుసు మనకు. తెలిసిన తర్వాత దాన్ని రోడ్డు మీదకి తీసుకెళ్లి నడిపిస్తూ ఉంటాం. పడి 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 ఒక రోజు అలవాటైపోతుంది. అలవాటైన తర్వాత అసలు ఆలోచన లేకుండా సులభంగా వెళ్ళిపోతూ ఉంటాం. కబుర్లు చెప్తూ, ఫోన్లో మాట్లాడుతూ కూడా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే తెలుసుకోవాల్సిన ఒక 5-10 విషయాలు ఉన్నాయి. ఒక సైకిల్ కు సంబంధించినవి ఒక 5-10 విషయాలు ఉన్నాయి. ఆ 5-10 విషయాలు కనుక తెలుసుకున్నట్లయితే సైకిల్ మనం నడిపించగలుగుతాం. కానీ 5-10 విషయాలు తెలుసుకుని సైకిల్ నేర్చుకోవడానికి మనకు సుమారుగా ఒక 1 నెల రోజులు పట్టచ్చు. సైకిలో, కారో, బస్సో ఏదో నడిపించే వస్తువుని. అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ చేయాలి, ఓకే, ఒక మేనేజ్మెంట్ చేయాలి, ఒక డాక్టర్ ప్రొఫెషన్ లోకి రావాలి. ఇలాంటి వాళ్ళకి మరిన్ని ఏళ్ళు సాధన చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ముందు థియరీ చదువుతారు. థియరీ చదివిన తర్వాత ప్రాక్టికల్స్కి వెళ్తారు. ఇప్పుడు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్స్ లో ఉన్న లాభం ఏంటి? ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ లో ముందే ఏంటంటే మనం చదువుతాం. చదివిన తర్వాత చదివిన దాన్ని ప్రాక్టికల్ గా చూస్తాం. ఇప్పుడు ఇంజనీరింగ్ ఎందుకు అంత సులభమైంది? మిగతా అన్ని డిగ్రీలలోకి కూడా ఇంజనీరింగ్ చేయడం సులభం. ఎందుకని? ఇంజనీరింగ్ లోకి వచ్చిన తర్వాత థియరీకి సంబంధించిన ప్రాక్టికల్, మళ్ళీ సెమిస్టర్ ఎగ్జామ్. సో దాంతో ఏమైపోతుందంటే మనకు చదువుకున్నది చాలా చక్కగా అనుభవించడానికి అలవాటు అవుతుంది. అంటే అనుభవపూర్వకంగా తెలుసుకున్నది ఏదైతే ఉంటుందో అది మన లోపల ముద్రించుకుపోతుంది. అయితే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటిది నమ్మినప్పటికీ కూడా ఆ నమ్మకం పూర్తి స్థాయి లోపల అందరి లోపల ఉండదు. ఎందుకోసం అంటే ఏదో వింటున్నాం, ఏదో చేస్తున్నాం, ఏదో నడుస్తుంది, జీవితం నడుస్తుంది, ఆనందంగా గడిచిపోతుంది, ఏదో పిల్లలు, ఫ్రెండ్స్, ప్రోగ్రామ్స్ ఏవో నడుస్తున్నాయి కదా, బానే ఉంది జీవితం, ఎందుకు ఇప్పుడు ఆ లేనిపోనివన్నీ నెత్తి మీద వేసుకోవడం, ఆనందంగానే ఉన్నాం కదా అనేటటువంటి భావన రావడం వల్ల ఏమవుతుందంటే మనకు జీవితంలో కొత్తవి తెలుసుకోవాలి అని అనిపించదు. ఎందుకంటే ఈ సంసారం అనేటటువంటిది ఊబి అని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నామంటే దాని వైపు పరిగెడుతున్నాం. ఎలా అయితే దీపపు పురుగులు ఆ దీపం వైపుకు పరిగెడుతూ ఉంటాయి, కాలిపోతూ ఉంటాయి. కొన్ని మిడతలు అయితే కాలిపోతూ ఉంటాయి, అగ్నిలోకి వెళ్ళిపోయి కాలిపోతూ ఉంటాయి. కాలిపోతామని తెలిసి కూడా ఎందుకు వెళ్ళిపోతున్నాయి అవి? ఎందుకంటే అది వాటిని అట్రాక్ట్ చేయడం. అదేవిధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయము కూడా మనని వాటి వైపుకు లాక్కుంటుంది. లాక్కోవడం వల్ల ఏమవుతుందంటే మనం వాటి వైపు ప్రభావితమై అటువైపు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి నిజమైన సత్యానికి దూరం అవుతాం. ఇవాళ ఒక ఫోటో చూశాను. ఆ ఫోటో లోపల ఒక ఆవిడ 2 పిల్లల్ని ఎత్తుకుని ఉందన్నమాట. ఒక 50 ఏళ్ల కింద, ఓకే, 50 ఏళ్ల కింద 2 పిల్లల్ని ఎత్తుకొని ఉందన్నమాట. ఎత్తుకొని ఇలా నవ్వుతూ ఉంది. ఇవాళ 50 ఏళ్ల తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు వాళ్ళ అమ్మని కుర్చీలో కూర్చోబెట్టి చెరో వైపు నిలబడి వాళ్ళు నవ్వుతూ నిలబడ్డారు అనమాట. సమయం ఎంత తొందరగా గడిచిపోతుందో చూడండి. ఏం జరిగింది అని తెలిసే లోపల సమయం గడిచిపోతుంది. నాకు నిన్న మొన్న ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయినట్టుంది. ఏం చెప్తాం? సో ఇది అందరి జీవితంలో ఉన్నదే. ఇదేమి ప్రత్యేకంగా నా ఒక్కడికే జరిగిందని కాదు. రోజులు చాలా ఫాస్ట్ గా అయిపోతుంటాయి. మా అమ్మ నాకు చెప్తుండేది అనమాట ఎప్పుడు. వీళ్ళందరూ అంటుంటారు కదా జీవితము ఒక బుడగ లాంటిది అని చెప్పి. అది చాలా కరెక్ట్. ఎందుకోసం అంటే నేను చూస్తున్నాను కదా, ఇలా చూసి అలా వచ్చేసరికి అయిపోయింది, మీరు అంతా పెద్దవాళ్ళు అయిపోయారు అని చెప్పి. అదేవిధంగా ఇప్పుడు నేను పెద్దవాళ్ళని అయ్యానని నాకు తెలియదు. ఎందుకంటే మా పిల్లల్ని చూసిన తర్వాత నేను పెద్దవాడిని అయిపోయాను అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినప్పటికీ కూడా దాన్ని జీర్ణించుకోకుండా ఏం చేస్తాము? వయస్సు కంటే కూడా తక్కువగా కనిపించడానికి ప్రయత్నం చేస్తూ వయస్సును దాచుకుంటూ
అన్నింటినీ దాచుకుంటూ ఇంకా కూడా మనం ఏంటంటే మనం చిన్నవాళ్ళలాగా కనిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఇచ్చే సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఆ సిగ్నల్స్ ప్రకారం ఈ శరీరం శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటిది ఒకటి ఉంది. అది తెలుసుకోవడం కోసమే నువ్వు పుట్టావు అని చెప్పి అదే సత్యాన్ని వేదాలలో చెప్పాడు. అదే సత్యాన్ని పురుషార్థాలలో చెప్పాడు. ధర్మార్థ కామమోక్షాలు నువ్వు సాధించాలి. అదే విషయాన్ని మళ్ళీ మనకు వేదాల లోపల సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు అని చెప్పేసి అక్కడ చెప్పారు. ఇటు చూస్తే బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. సో అన్ని ఒకటి సత్యం చెప్తున్నాయి. ఒకటి వాళ్ళ శ్రీనివాస్ ఏం చెప్పడం లేదు. శ్రీనివాస్కి తెలియదు, అదే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. కానీ అన్ని గ్రంథాలలో ఒకటే సత్యాన్ని చెప్తున్నారు. కాబట్టి ఆ ఒక్క సత్యం ఏంటి అంటే ఒక సత్యం ఉంది. ఆ సత్యం ఏంటంటే ఈ భగవంతుడు ఈ ప్రపంచం మొత్తాన్ని తనలోంచే సృష్టించాడు. అందరికంటే ముందు వచ్చినటువంటి భగవంతుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వస్తువులని తనలోంచే సృష్టించాడు. అన్ని వస్తువులను తనలోంచే సృష్టించిన తర్వాత అవన్నీ కదలలేనటువంటి జడ వస్తువులు. ఆ జడ వస్తువులన్నింటిలోకి ఆయన ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఈ వస్తువులన్నిటికీ ఒక ఎక్స్పైరేషన్ డేట్ పెట్టాడు. ఏ విధంగానైతే మనకు మెడిసిన్స్ కి ఎక్స్పైరేషన్ డేట్ ఉందో అలాగే ప్రతి జీవికి కొంత ఎక్స్పైరేషన్ డేట్ అని చెప్పి పెట్టాడు. ఆ ఎక్స్పైరేషన్ డేట్ ఏమవుతుందంటే ఆ ఉన్నంత వరకు మనం ఈ శరీరం ఉంటుంది. ఇది శాశ్వతం అనుకుంటూ ఉంటాం. శరీరం శాశ్వతము, శరీరంతో ఏర్పడినటువంటి బంధాలు అంటే మన పిల్లలు, మన బంధువులు, మన స్నేహితులు ఇవన్నీ శాశ్వతం అనుకుంటూ ఉంటాం. కానీ ఏమి శాశ్వతం? మనము ఒక రోజు చాలా రోజుల కింద ఒక ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం. ప్రవీణ్ మహాజన్ అని చెప్పేసి, ప్రమోద్ మహాజన్ అని చెప్పేసి, ఆయన బీజేపీ లోపల అటు అద్వానీ గారికి ఇటు వాజ్పేయి గారికి ఇద్దరికి కూడా ఆత్మీయుడు. ఆ రోజుల్లో మోడీ హవా అసలు లేనే లేదు. ఆ రోజుల్లో ఏంటంటే ఇక అద్వానీ వాజ్పేయిల తర్వాత ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ అవుతే ఇంకా ప్రమోద్ మహాజనే అవుతాడు అన్నటువంటి ఇదన్నమాట. ప్రమోద్ మహాజన్ గారు ఆయన మాట్లాడినా కూడా, చిన్నగా మాట్లాడినా కూడా అది నేషనల్ న్యూస్ అయ్యేది అనమాట. అంత పాపులర్ అయ్యారు ఆయన. ఇంకా ఆయనకి ఎదురు లేదు. అంత ప్లస్ మనిషి కూడా చాలా మంచివాడు. దురదృష్టం ఏమైంది? ప్రపంచం అంతా ఆయన ఇష్టపడుతుంది. ఆయన సొంత తమ్ముడు ఆయనని కాల్చి పారేశాడు చాలా చిన్నతనంలో. సో ఇది చూసిన తర్వాత ఏమర్థం అవుతుంది అంటే మనం అశాశ్వతం. ఆ సత్యాన్ని గుర్తించాలి. ఆ సత్యాన్ని గుర్తించకపోతే కష్టం. దీని గురించి మనం ఏం చేసాం? విష్ణు సహస్రనామం లోపల భగవంతుడి యొక్క లక్షణాలను తెలుసుకున్నాం. ఇప్పుడు మనకేమైంది? భగవంతుడు అనేక రూపాలలో కనిపిస్తాడు. అయితే నిజం చెప్పాలంటే భగవంతుడికి రూపాలు పెట్టింది మనము. ఈ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనం వేదాలలో తెలుసుకున్నాం. ఆ వేదాలలో తెలుసుకున్న జ్ఞానాన్ని వైష్ణవులు విష్ణుమూర్తిగా, శైవులు శివుడిగా, సౌరులు సూర్యుడుగా, గాణాపత్యులు గణపతిగా, శాక్తేయులు శక్తిగా, స్కాందులు కుమారస్వామిగా, ఇలా 6 మతాలుగా విడిపోయి వాళ్ళు ఏం చేశారు? అవే లక్షణాలు ఈ దేవుళ్ళందరికీ పెట్టారు. ఏమి కొత్తగా లేదు. ఇప్పుడు మీరు ఇవాళ విష్ణు సహస్రనామంలో చదువుతున్నవి చూసి ఇవే లక్షణాలు లలిత సహస్రనామంలో అమ్మవారికి చెప్పారా లేదా చూడండి. అవే ఉంటాయి. శివ సహస్రనామం కూడా మనకు మహాభారతం నుంచే వచ్చింది. రేపు మహాభారతం క్లాస్ తీసుకుంటాం కదా. సో అది జస్ట్ రిమైండర్ అంతే. సో ఇవన్నీ కూడా ఒకే లక్షణాలు. భగవంతుడి లక్షణాలే భగవంతుడిని వర్ణిస్తాయి. ఇప్పుడు శ్రీనివాస్ అంటే ఎలా ఉన్నాడో తెలియని వాళ్ళకి మీరు ఎలా వర్ణిస్తారు చెప్పండి. శ్రీనివాస్ అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు అంటే మీకు తెలుసా? శ్రీనివాస్ అని మాకు ఒక టీచర్ ఉన్నాడు. ఆయన ఒక తిక్కుంది, కానీ ఆయన తిక్కకు ఒక లెక్కుంది అని చెప్పి చెప్తే ఎట్లున్నాడో చెప్పండి అంటే, లేదా ఆయనకు తెల్లగడ్డ ఉండేది. తెల్లగడ్డ చాలా మందికి ఉంటుంది కదా. సరే, ఆయనకు విశాలమైనటువంటి నుదురు ఉంటుంది. ఓకే, చాలా మందికి ఉంటుంది కదా. బొట్టు పెట్టుకుంటాడు, చాలా మంది ఎలా వర్ణిస్తారు? ఈ వర్ణనలు చాలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మన క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీసు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు చెప్పినటువంటి లక్షణాల ద్వారా ఒక రూపాన్ని తయారు చేస్తారు. ఆ విధంగా మనకు వచ్చినటువంటి చాలా దేవతలు, పాపులర్ దేవతలని కొంతమందిని తీసేస్తే మనకున్నటువంటి 80% దేవతలని రవివర్మ తన పెయింటింగ్ల ద్వారా మనకు అందజేశాడు. ఆయన ఏం చేశారంటే ఈ లక్షణాలు ఇలా ఉంటారు దేవతలు అని చెప్పేసి చాలా అద్భుతంగా మన దేవతలందరికీ కూడా చక్కటి రూపాలను ఆయన ఇచ్చినటువంటి మహానుభావుడు అనమాట. ఆ విధంగా ఏమైందంటే ఇవాళ మనం చూస్తున్నటువంటి చాలా దేవతల రూపాలు అందులో మనం తెలుసుకోగలిగాం. అంతకుముందు మనకు తెలిసినటువంటి విగ్రహాలు, అంతకుముందు మనకు తెలిసినటువంటి బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా మోస్ట్ పాపులర్ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేవుళ్ళవి మాత్రం మనకు కనిపిస్తుండేవి. సో ఈ విధంగా భగవంతుడి లక్షణాలను బట్టి భగవంతుడిని గుర్తించాలి. అయితే విష్ణు సహస్రనామంలో తెలుసుకుంటున్నటువంటి లక్షణాలన్నీ కూడా మీరు విష్ణుమూర్తికి పెట్టచ్చు, శివుడికి పెట్టచ్చు, ఇంకా ఏ దేవుడికైనా కూడా పెట్టచ్చు. ఇదే మనము 18 పురాణాలలో కూడా తెలుసుకుంటాం. ఏమని తెలుసుకుంటాము? ఒక కల్పంలో పరబ్రహ్మ అంటే ఫస్ట్ గాడ్, అందరికంటే ముందు ఈ ప్రపంచమంతా వ్యాపించిపోయిన ఒక చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యంలో ఒక పావు భాగం, 1/4 భాగం మాత్రము
అందులోంచి భగవంతుడు రావడం అంటూ జరిగింది. ఆయన ఏం చేశాడు? ఆ పావు భాగం నుంచి ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించాడు. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క దేవత రూపం లోపల వచ్చాడు అనమాట. ఒక కల్పం లోపల విష్ణుమూర్తి రూపం లోపల, ఒక కల్పం లోపల శివుని రూపంలో, ఒక కల్పం లోపల అమ్మవారి రూపంలో, ఈ విధంగా ప్రతి కల్పంలో కూడా ఒక రూపంలో అందరికీ కూడా కనిపించడం అంటూ జరిగింది ఆ భగవంతుడు. కాబట్టి అందరి దేవుళ్ళు ఒక్కరే, అందరి క్యారెక్టరిస్టిక్స్ ఒకటే, అందరి యొక్క ఫంక్షన్స్ ఒకటే, అందరు చేసే పనులు ఒకటే. ఆ పనులు ఏమిటి అనే దాన్ని మనం విష్ణు సహస్రనామంలో మొట్టమొదటిగా ఏం తెలుసుకున్నాము? భగవంతుడు ముందు ఏం చేయాలి? టైము, స్పేస్, మెటీరియల్ అని చెప్పేసి మూడింటిని తయారు చేశాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. అందులోపల ఏమైంది? ఈ టైం అంటేనేమో మన త్రసరేణువు దగ్గర నుంచి మొదలెట్టి సెకండ్లు, నిమిషాలు, నెలలు, సంవత్సరాలు ఇవన్నీ కలిపి 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 చివరికి కల్పం వరకు తీసుకెళ్లాడు. యుగాలు, కల్పాలు. ఇది టైం అంటారు. నెక్స్ట్ స్పేస్. స్పేస్ అంటే ఏంటి? ఈ ప్రపంచం అంతా ఒక చైతన్యం ఉండేది అంతే, విశ్వం అంతా. కానీ అక్కడ నివాస యోగ్యమైనటువంటి ప్లేస్ కాదు ఇది. మరి ఎలాగా? అందుకోసం అని చెప్పి ఏం చేశాడంటే భగవంతుడు తనలోంచే ఒక స్పేస్ లాగా తయారు చేశాడు. స్థలం. స్పేస్ అంటే స్థలం తయారు చేశాడు. తనలోంచి స్థలం తయారు చేసినటువంటి భగవంతుడు ఇక తనలోంచే మనుషులని, జంతువులని, రాక్షసులని, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, దేవతలు అందరినీ కూడా తనలోంచే సృష్టించాడు. ఇది మనము విశ్వం, విష్ణువు, వషట్కారు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి లోపల కూడా తెలుసుకున్నది. ఏంటంటే టైము, స్పేస్. అంటే భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో ఉంటాడు, ఇప్పుడున్నటువంటి వర్తమాన కాలంలో కూడా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చాలా బాగా తెలుసుకున్నాం. తర్వాత ఈ భగవంతుడు ఏం చేశాడు? తన ఇచ్ఛ ద్వారా, అంటే కేవలము తన కోరిక ద్వారానే ఈ ప్రపంచానంతా సృష్టించాడు. ఎట్లా పడితే అడ్డదిడ్డంగా చేయలేదు. తనకు ఒక పని చేయడానికి, ఆ పని చేయడానికి శక్తి ఉంది, ఆ పని చేసేటటువంటి కోరిక ఉంది, ఆ పని చేయగలిగేటటువంటి జ్ఞానం ఉంది. దీన్ని మనము గత వారం ఏం తెలుసుకున్నాము? ఆయననే విశ్వకర్మ, ఆయననే మనహ. మనహ అంటే ఇచ్ఛాశక్తి, అంటే మనువు అని కూడా చెప్పచ్చు. ఆయననే త్వష్ట, ప్రజాపతి, చెక్కడం, అంటే ఆయననే తయారు చేశాడు. ఈ విధంగా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అన్ని కలిగినటువంటి భగవంతుడి గురించి మనం గత వారం తెలుసుకుని ఏమనుకున్నాం? ఆయనని దగ్గరకు పెట్టుకున్నా, ఇప్పుడు ఏదైనా వస్తువు దగ్గర పెట్టుకుంటే, నేను ఇందాక కొద్దిగా కంప్యూటర్ని దగ్గర పెట్టుకుంటే మీరెవరు కనిపించలే, సరే దూరం పెట్టాను, మరీ దూరం పెడితే కనిపించదు, సో ఇప్పుడు నేను మధ్యలో పెట్టుకున్నా. సో ఇలాగ ఏమవుతుందంటే మనము భగవంతుడు ఎంత ఉన్నాడు అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాడు, విరాట రూపంలో కూడా ఉన్నాడు అని చెప్పడం. అంటే విస్తార రూపం అన్నమాట భగవంతుడికి. అది కాక మనం ఏమనుకుంటాం? భగవంతుడు చాలా పురాణం, అంటే ఎప్పటి నుంచో పాతవాడు. అందరికంటే కూడా ఈ ప్రపంచం అంతా తనే సృష్టించాడు కాబట్టి అందరికంటే కూడా ముందున్నాడు. అందరికంటే ముందున్న ఆయన లోపల మార్పు లేదు, మన లోపల మార్పు వస్తుంది. చిన్న పిల్లలుగా పుట్టాము, ముందు తల్లి కడుపులో ఉన్నాము, తల్లి కడుపులోకి బయటికి వచ్చాము, పెరిగాము. మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తూ మనం మారుతూ ఉన్నాము. చివరికి మనం నశిస్తాము కూడా. 6 వికారాల రూపం లోపల షడ్వికారాలు అంటారు. అలా మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. కానీ భగవంతుడికి ఆ వికారాలు వచ్చేటటువంటి అవసరం లేదు. ఆయన అన్ని కాలాలలో ఉంటాడు. స్థవిర ధ్రువ, అంటే ఎప్పుడూ కూడా ఉండేవాడు, అన్ని కాలాలలో ఉండేవాడు. కానీ ఆయన ధ్రువం, అంటే ఎప్పటికీ మారినటువంటి వాడు, స్థిరం. అందుకే మనం ఏమనుకున్నామో ఆ మంత్రాన్ని ఎలా చదువుతాం? స్థవిరాయ ధ్రువాయ నమః అని చెప్పేసి. ఆయనని మనం ఊహించడం కష్టం. ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాము? ఆయనని ఇలా చెప్తే ఊహించవచ్చు, అలా చెప్తే ఊహించవచ్చు అని. ఈ ఊహించడం అనేటటువంటిది చాలా కష్టం. ఆయన ఏ ఊహకు కూడా అందడు, కానీ వాటి ద్వారా మాత్రమే చిక్కించుకోవాలి. భగవంతుడు భగవద్గీతలో కూడా ఏం చెప్పాడు? నా గురించి చాలా మంది ప్రయత్నం చేస్తారు, అందులో చాలా సిన్సియర్ గా ట్రై చేసే వాళ్ళు కొంతమంది, మళ్ళీ ఆ సిన్సియర్ గా ట్రై చేసే వాళ్ళలో ఏ కొద్ది మందికో నేను అందుతాను. కాబట్టి ఆయన చిక్కడు దొరకడు అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆయన ఎంత దొరకకపోయినప్పటికీ కూడా, ఏ విధంగా అయితే యశోద మాతకి ఆమె పరిగెత్తి అలసిపోయి ఇక నీదే భారం అనగానే వెంటనే దొరికిపోయాడు. కాబట్టి భగవంతుడి పైన మనం చూపించే ప్రేమ, ఎందుకు చూపించాలి ప్రేమ? ఈ ప్రపంచం అంతా భగవంతుడిదే అయినటువంటి ఈ ప్రపంచంలో మన వస్తువులన్నీ కూడా ఆయన దగ్గరే తీసుకుంటున్నాం కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతా భావం తెలపడం ద్వారా భగవంతుడిని మనం గుర్తిస్తే, అంటే నాకు ఇది తీర్చు పుట్టించాడు, అది చాలదా? ఈ కోరిక తీర్చు, ఆ కోరిక తీర్చు అని భగవంతుడిని కన్ఫ్యూజ్ చేసే బదులుగా, అందులో ఇంతమంది చుట్టుముట్టేసి కన్ఫ్యూజన్ చేస్తే కన్ఫ్యూజన్ లో ఏం చేస్తాడో భగవంతుడు కూడా తెలియదు. కాబట్టి కన్ఫ్యూజ్ చేయకూడదు భగవంతుడిని. కన్ఫ్యూజ్ చేయకుండా ఉన్నట్లయితే, భగవంతుడికి కృతజ్ఞతా భావం కనుక మనం తెలిపినట్లయితే, అప్పుడు భగవంతుడు మనకు చాలా సులభంగా దొరుకుతాడు అన్న విషయం తెలుస్తుంది. మరి భగవంతుడు ఎలాంటి వాడు? ఎవరైతే లీనంగా ఉంటారో, ఎవరైతే తన భక్తి లోపల లీనం అవుతారో వాళ్ళందరికీ నీలం రూపంలో కనిపిస్తాడు. నీలం అంటే విశాలంగా ఉన్నటువంటి ప్రతి ప్రాంతము అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. అంటే కృష్ణ అంటే ఏంటంటే మీనింగ్ నీల రూపంలో లీనం చేసుకునేటటువంటి
భగవానుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని లీనము నీలం నీలం ఎందుకు చెప్పుకున్నామంటే ఆకాశం నీలంగా ఉంటుంది, తర్వాత మనకు నీళ్లు నీలంగా ఉంటాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్పేసి. ఈయననే మనకు ఎల్లప్పుడూ దొరికేటటువంటి ఆనందాన్ని కూడా అందిస్తూ కర్షతి మనని తన వైపుకు లాక్కుంటూ ఉంటాడు అని చెప్పేసి తెలుసుకున్నటువంటి భగవంతుని మనం లోహితాక్షుడుగా తెలుసుకున్నాం. అంటే ఎర్రని కన్నులు ప్రేమకు రూపము, ఆగ్రహానికి కూడా రూపము. అందుకే మనకు సాయంత్రం ఎంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. అది మనకు కోపంగా అనిపించదు, కానీ ఎరుపు అనేది మంటలు భయంకరంగా వస్తే మనం భయపడతాం కూడా. కాబట్టి భగవంతుడు ఏంటంటే ప్రేమకు, తర్వాత ఈ అవసరం వస్తే మనల్ని తర్జన అంటే మనల్ని బాగా ఇది చేయడానికి కూడా, తర్జన చేయడానికి కూడా, మనల్ని బాగా ప్రతర్దన చేయడానికి కూడా, ప్రతర్దన అంటే బాగా శిక్షించడానికి కూడా భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే వినాశాయ దుష్కృత అని చెప్పేసి మనం గత వారం తెలుసుకున్నాం. కాబట్టి ఈ విధంగా తెలుసుకున్నటువంటి భగవంతుడు 3 లోకాలలో ఉన్నాడు. త్రికకుద్ధామ అని చెప్పేసి తెలుసుకున్నాం. కక్కుద్దు 3 లోకాలు, 3 దిక్కులు, పై దిక్కు, ఉన్న దిక్కు, మన కింద ఉన్న దిక్కు. ఈ 3 దిక్కులలో కూడా ఆ భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. అదిగాక తను ఒక భాగంలోంచి మాత్రమే, ఒక పావలాలోంచి మనల్ని సృష్టించాడు. ఇంకా 75% ఏదైతే ఉందో అంటే 3 భాగాలు, ఆ 3 భాగాలలో కూడా వ్యాపించిన వాడు కూడా భగవంతుడే అన్నది తెలుసుకున్నాము. మనం 3 అవస్థలు అంటే జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థలో ఉన్నటువంటిది ఆయనే అన్నటువంటి విషయాలు తెలుసుకున్నాం అన్నమాట. అంటే 3 లోకాలలో, 3 అవస్థలలో, 3 దిక్కులలో అలా ఉన్నటువంటి వాడు పరమాత్మ అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ రోజు తర్వాత విషయంకి వస్తే, అలాగా అన్ని చోట్ల వ్యాపించినటువంటి భగవంతుడు ఎవరైతే ఉంటాడో ఈయనకేది అంటుకోదు. ఒక్కసారి ఆలోచించినట్లయితే ఇప్పుడు మీరు తను అన్ని చోట్ల మనందరిలో వ్యాపించి ఉన్నాడు. ఆత్మ అనేది పవిత్రం. ఇప్పుడు ఒక ఎలక్ట్రిసిటీ వెళ్తోంది. ఆ ఎలక్ట్రిసిటీ ఏమవుతుంది? ఒక టీవీని ఆన్ చేస్తుంది, ఒక మొబైల్ ఆన్ చేస్తుంది, ఒక ల్యాప్టాప్ ఆన్ చేస్తుంది, అన్నిటిని ఆన్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ పర్పస్ అంటే ఏంటంటే మనకు శక్తిని ఇవ్వడం. ఆ శక్తిని ఎలా వాడుకుంటాము అనేది ఇండివిడ్యువల్ డివైస్ పైన ఆధారపడి ఉంది. ఇది గత వారం మీకు చెప్పింది ఇంకొకసారి చెప్పాలని నేను అనుకుంటున్నాను. చెప్పాక నన్ను ప్రశ్న కూడా అడగాలి మీరంతా. ముందు ఒక వ్యక్తి సెల్ ఫోన్ లాంటి వాడు, నేను సెల్ ఫోన్ లాంటి వాడిని. ఈ సెల్ ఫోన్ లోపల ఒక డేటా కార్డు ఉంటుంది. ఈ డేటా కార్డు లోపల నేను ఎవరిని, ఏంటి, ఎన్ని ఫోన్లు చేశాను, ఎన్ని సినిమాలు చూశాను, ఏమేమి చూశాను, నా డేటా ఎక్కడెక్కడ ఉంది, నేను సేవ్ చేసుకున్న ఫైల్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా చిన్న కార్డు లోపల ఉంటాయి. కొన్నాళ్ళకి సెల్ ఫోన్ పాత పడిపోయింది. నేనేం చేస్తాను? ఈ సెల్ ఫోన్ ని పారేసి కొత్త సెల్ ఫోన్ తెచ్చుకున్నాను. కొత్త సెల్ ఫోన్ తెచ్చుకొని, ఇది మా అన్నయ్య సెల్ ఫోన్, మళ్ళీ ఎందుకు అని అనుకున్నాను. మా అన్నయ్య చిన్న సెల్ ఫోన్ వాడతాడు. సో ఇందులోంచి తీసి ఈ సిమ్ తీసి ఇందులో పెట్టాను. పెట్టగానే ఇప్పుడు ఈ సిమ్ శ్రీనివాస్ లాగా పనిచేయడం మొదలెట్టింది. నా నెంబరే ఇందులో కూడా కనిపిస్తుంది. కారణం అంటే ఏంటి? అదే ఈ శరీరం పడేశాను, కానీ ఆ సిమ్ మాత్రం సేమ్. మరి సిమ్కి ఈ సిమ్ ఉంది, సెల్ ఫోన్స్ ఉన్నాయి. మరి రెండింటికి శక్తినిచ్చేది ఎవరు? ఎలక్ట్రిసిటీ. అంటే బ్యాటరీ రూపం అనుకోండి, ఎలక్ట్రిసిటీ అనుకోండి. ఆ ఎలక్ట్రిసిటీ భగవంతుడు. ఆ ఎలక్ట్రిసిటీ భగవంతుడు. ఇందులో ఉన్న సిమ్ కార్డు ఎవరైతే ఉన్నామో ఆ సిమ్ కార్డు మనం. ఇదే ఏదైతే ఉన్నదో మనం తీసుకున్నటువంటి దేహం. మనిషిగా ఇప్పుడు ఇక్కడ నేను మనిషిగా పుట్టాను, ఇక్కడ నేను కుక్కగా పుట్టచ్చు, ఇక్కడ నేను గడ్డిపోతగా పుట్టచ్చు, కీటకంగా పుట్టచ్చు, ఏదైనా పుట్టచ్చు. కానీ ఆ సిమ్ కార్డు మాత్రం ఇందులోంచి తీసి అందులో పెడతారు. ఆ సిమ్ కార్డు లోపల ఏముంటాయి? మనము చేసినటువంటి పాపాలు, పుణ్యాలు, మన వాసనలు, సంస్కారాలు అన్ని అందులో ఉంటాయి. ఒక్కసారి ఇది అర్థమైతే మనకు పవిత్రం అనేది నేను చెప్పుకుంటాను. అర్థం కాని వాళ్ళు అడగండి. అందరికి అర్థమైనట్టేనా సార్? దేవుణ్ణి దర్శించుకుని ఋషులు దర్శించిన వాళ్ళే మనకి అలా మనకు చూపించారని అంటారు కదా. మరి ఋషులు దర్శించారంటారు కదా దేవతల్ని. అవును, ఋషులు దర్శించినది ఏంటంటే భగవంతుడి యొక్క లక్షణాలను, భగవంతుడి యొక్క చైతన్యాన్ని వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఋషులే కాదు, మీరు కూడా తెలుసుకోవచ్చు సాధన ద్వారా. మనకు అంత శక్తి కావాలి మీరు చెప్పినట్టుగా. శక్తి ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రోజు మొత్తం లోపల మన సమయాన్ని వృధా చేస్తున్నాం. కానీ రోజుకు మనము సమయాన్ని చక్కగా కనుక వాడుకున్నట్లయితే ఎందుకు దొరకడు? మనం ఎందుకంటే అశాశ్వతమైనటువంటి వస్తువులు. ఉదాహరణకి ఈ రోజు ఒక వ్యక్తి సమాజంలో బాగా ఉన్నాడు. ఇప్పుడు ప్రమోద్ మహాజన్ గారి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆయన 10 రోజులు 12 రోజులు అయిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకం ఉంచుకునేది ఎంతమంది?
ఆయన కావాలి అని అనుకుంటుంది. ఆయనకు ఈ సమాజంలో ఎంతమందితో సంబంధం ఉంది? మళ్ళీ ఆయనే పుట్టినా ఆయనను ఎవరైనా గుర్తించగలరా? అంటే ఏంటి? అశాశ్వతమైనటువంటి వస్తువుల గురించి మనం ఆలోచిస్తూ శాశ్వతమైనటువంటి పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మనం ఇప్పుడు విష్ణు సహస్రనామం తెలుసుకుంటున్నాము, లలిత సహస్రనామం తెలుసుకుంటున్నాము, వేదాలు తెలుసుకుంటున్నాము. ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాము? ఎందుకంటే మనలో లోపల ఉన్నటువంటి శక్తిని బయటికి తీయడానికి. నేను ఈ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు 6 ప్యాక్ కావాలి అంటే అల్లరి నరేష్ లాగా ప్యాక్ కార్డులు తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే కాదు, బాగా సాధన చేయాలి. 6 నెలలు, 1 year, 2 years సాధన చేస్తే మంచి కట్టలు వస్తాయి. ఇక్కడ కూడా 3 ప్యాక్, ఇటు 3 ప్యాక్, ఇటు 3 ప్యాక్, మంచిగా 6 పలకల శరీరం నాకు వస్తుంది. అంటే నాలోనే ఉన్నటువంటి శక్తిని నేను ఏ విధంగా అయితే బయటికి తీశానో ఆధ్యాత్మిక శక్తిని కూడా అలాగే బయటికి తీయాలి. నాలోనే ఉన్నటువంటి భగవంతుడిని సాధన ద్వారానే బయటికి తీయచ్చు. కాబట్టి భగవంతుడు మళ్ళీ మీకు నాకు వేరుగా ఉన్నాడని ఎప్పుడు అనుకోకండి. ఏ ఋషులు దర్శించినా, ఈ ప్రపంచంలో ఎవరిని దర్శించినా వాళ్ళు ఇక్కడ చూసినటువంటి పరమాత్మనే గుర్తించారు. పరమాత్మని బయట చూడలేదు, వారు ఎవ్వరూ బయట చూడలేదు. ప్రపంచంలో ఎవ్వరూ కూడా దేవుణ్ణి బయట చూడలేదు. వారందరూ కూడా వారి హృదయాంతరాల లోపల మాత్రమే గుర్తించారు. మన వేదాలు చెప్పేవన్నీ అవే, మన ఉపనిషత్తులు చెప్పేవంతా కూడా అదే. నువ్వు దేవుడికి వేరుగా లేవు. ఉదాహరణకి మీరు అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తే మీకు బయట తత్వమసి అని చెప్పి రాస్తారు. ఏంటి తత్వమసి అంటే? ఉన్నాను, భగవంతుడు నేనే అయ్యి ఉన్నాను అనేసి ఆత్మస్వరూపులు అనేది గుర్తు తెచ్చుకోవడానికి అని చెప్పేసి అది మనము నేర్చుకుంటాము. కరెక్ట్ చిలత గారు, అర్థమైతే ఈ పాయింట్. అంటే మనలోనే దేవుడు ఉన్నాడు అని చెప్పేసి దేవుడు గుడికి వెళ్ళినప్పుడు బయట పెట్టేటటువంటి మహావాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఏంటంటే నువ్వే ఆ ఆత్మస్వరూపుడవి, నువ్వే ఆ పవిత్ర స్వరూపుడవి, నువ్వే ఈ ప్రపంచంలో ఉన్న చెడు అంతా అంటనటువంటి పవిత్రుడవి. కానీ మనం ఏం చేస్తున్నాము? దాన్ని గుర్తించకుండా ఏం చేస్తున్నామంటే మనము ఎంతసేపు కూడా ఇక్కడ ఏర్పరచుకున్న బంధాలతోని ఎక్కువ గట్టిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనిషిగా పుట్టాక ఆ మాత్రం బంధాలు ఉండవా అంటే లాజిక్ తోటి మీరు దేవుణ్ణి కొనలేరు. మీరు లాజిక్ తోటి కొద్దిగా అందరూ కలిసి వాళ్ళ పోటీ పడి నన్ను లాజిక్ లోపల ఓడగొట్టండి. నేను ఓడిపోను, బట్ అయినా సరే నేను చాలా మొండోండి, సరే అయినా కూడా ఓడిపోయాను అనుకుందాం. ఓడిపోయినంత మాత్రాన మీకు భగవంతుడు దొరుకుతారా? సో ఏంటంటే సాధన చేస్తేనే, ఇప్పుడు నేను ఒకడు వచ్చి నా దగ్గరికి నువ్వు 1 year కష్టపడు, నీకు నేను 6 ప్యాక్ తెప్పిస్తాను అన్నాడు. లేదు నాకు ఇప్పుడు ఈ క్షణంలో చూపించమంటే వాడు చూపించగలడా? ఈ క్షణంలో తన లోపల ఉన్నటువంటి కండల్ని తెప్పించగలడా? మన లోపలే ఉన్నాయి అవి. సో మన లోపలే ఉన్నటువంటి ఆ అద్భుతమైన పవిత్ర శక్తి ఏదైతే ఉందో అది భగవంతుడి శక్తి. ఆ పవిత్రమైనటువంటి శక్తిని వెలికి తీసేది మనమే. ఓకే, ఇంకెవరికైనా ప్రశ్న ఉంటే అడగండి. నెక్స్ట్ మనలో ఉండే భగవంతుణ్ణి మనమే ఆవిష్కరించుకోవాలి అనేది. సార్ నాకు ఎట్లా అనిపించింది అంటే సార్, ఇప్పుడు మనము థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద వరల్డ్ సో స్వీట్ అనేది అది చెప్పుకుంటాం కదండి సార్. నాకు ఈ జన్మనిచ్చిండే నీవు చాలా అంటే నేను అందుకోసమని నీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అనేసి అంటాం కదండి సార్. అప్పుడు నిజంగా దానికి డీప్ గా ఆలోచన చేసినాము అంటే అంటే నాకు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అంటుండగానే దాంట్లోపలనే మనం ఆత్మస్వరూపులము అనేది నిక్షిప్తమై ఉంది. ఆ మాట అనేది మనం గుర్తు తెచ్చుకుంటూ కాన్స్టెంట్ గా ఆత్మస్వరూపులము అనేది అనుకుంటూ ఉంటే మీరు చెప్పినట్లు ఆ 6 ప్యాక్ మనలో ఉండే దేవుణ్ణి మనం ఆవిష్కరించుకోవచ్చు అనేసి అనిపించింది సార్. జై శ్రీకృష్ణ సార్. అదే మనకు సాధన రూపంలో వస్తుంది. సాధన చేయగా 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 భగవంతుడు ఆలోచిస్తాడు. సాధన ఎన్ని రకాలుగా చేయాలి? 3 రకాలుగా చేస్తాము. మనోవాక్కాయాల ద్వారా చేస్తాము. సత్యలత గారు మీరు అడిగింది ఏంటంటే ఎలా తెచ్చుకోవాలి అని. ఎలా తెచ్చుకోవాలనే దానికి వాళ్ళు ఏం చేశారు? మనోవాక్కాయాలు ఉన్నాయి. ముందు కాయంతో చేసి చూస్తాం, తర్వాత వాక్కుతోని చేసి చూస్తాం, తర్వాత మెల్లమెల్లగా మనస్సుతోని సంబంధించినటువంటిది ఆలోచిస్తూ బుద్ధితోని మనం భగవంతుడిని గుర్తిస్తూ తెచ్చుకుంటాం. అది సో కాబట్టి ఆ బుద్ధితోని తెలుసుకునేటటువంటి స్థాయికి వెళ్ళడం కోసమే ఇవన్నీ అవసరం. ఇప్పుడు ఈ ప్రవచనాలు ఇవన్నీ వింటూ ఉంటే మనకు ఆలోచన రావాలి. ఆలోచన రాకపోతే వేస్ట్. ఇప్పుడు మీరు ఏదో నేను చదివేస్తాను నాకు పుణ్యం వస్తుంది అంటే ఓకే, ఇంకా దాంట్లోకి వెళ్ళద్దు. ఇప్పుడు నేను పారాయణాల విషయాల్లోకి నేను మాట్లాడను. నేననేది ఏంటంటే సాధన ద్వారా
మనం భగవంతుణ్ణి ఆలోచనతో అర్థం చేసుకుంటాం. నిన్న కూడా ఒక ట్రయాంగిల్ది నిన్న చెప్పాను, మొన్న చెప్పాను. తత్వ చింతన చేసిన ప్రతిసారి నేనేం చేస్తున్నానంటే, మనం ముందుగా ఇంద్రియ శరీరం, తర్వాత ప్రాణ శరీరం, తర్వాత మనోమయ శరీరం, తర్వాత బుద్ధిమయ శరీరం, తర్వాత ఆనందమయ శరీరం. ఆనందమయ శరీరానికి, బుద్ధిమయ శరీరానికి ఒకటే స్టెప్. ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుని మనం తెలుసుకుంటాము. ఇంకా ఏది చేసినా తెలుసుకోం. ఈ ఇంద్రియాలతోటి తెలుసుకోవడం కష్టం. అంటే శరీరంతో శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. శరీరం అనేది శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ శరీరం లేదే మనస్సు ఉండదు కదా. ఈ శరీరం లేకపోతే మనస్సు బుద్ధి ఆటోమేటిక్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ శరీరం పడిపోతే మనస్సు బుద్ధి కూడా పడిపోతాయి. కాబట్టి శరీరం ఉండడం కంపల్సరీ. కానీ ఈ శరీరంలో నేను ఏం చేయాలి? ముందు కాయం నుంచి, తర్వాత వాక్కు నుంచి, తర్వాత మనస్సు. మనస్సు అంటే మనసులో ఒక భాగం బుద్ధి. ఆ బుద్ధితో ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఓకే, ఇది భగవంతుడి యొక్క స్వరూపము, ఇది భగవంతుడి యొక్క స్వరూపము. ఏది భగవంతుడి యొక్క స్వరూపము? ఈ 1000 నామాలు భగవంతుడి యొక్క స్వరూపం. వీటిని అర్థం చేసుకుని, రివిజన్ చేసుకుని పదే 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 జ్ఞాన మార్గం లోపల 3 మెట్లు గుర్తుంచుకోండి. మిగతా కర్మ మార్గం పోయారంటే మీరు వేల కొద్ది నోములు, వేల కొద్ది వ్రతాలు, వేల కొద్ది పారాయణాలు మిమ్మల్ని ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్ళవు. కానీ జ్ఞాన మార్గం చాలా సులభం. ఆలోచించే వాళ్ళ కోసం నేను చెప్తున్నది. నేను ఆలోచించను సార్, మాకు మంచిగా కొత్త బట్టలు వేసుకోవడం, డాన్సులు చేయడము, తర్వాత మాకు పారాయణాలు చేయడం ఇష్టము, స్టేజ్ల మీద నిలబడిపోతాము, పిచ్చి వేషాలన్నీ వేస్తాము, ఇవన్నీ చేద్దాము అంటే భగవంతుడికి దూరం అయిపోతున్నారు మీరు. భగవంతుడికి దగ్గర కేవలం బుద్ధి ద్వారా మాత్రమే వస్తాం. దాని గురించే ఇది ఎందుకు నేర్చుకుంటున్నాం మనం? ప్రవచనం ద్వారా భగవంతుడు ఎలా ఉంటాడో నేర్చుకుంటే ఆ లక్షణాలకు సంబంధించిన ఒక రూపాన్ని మీరు గుర్తించగలుగుతారు. మళ్ళొకసారి చెప్తాను. భగవంతుడి యొక్క లక్షణాలను తెలుసుకోవడం ద్వారా దాన్ని మనము ఊహించుకోవడానికి, అనుభవించడానికి అది సులభం అవుతుంది. అదే మనం చేస్తున్నటువంటి ప్రయత్నం. ఓకేనా? ఎవరికి డౌట్స్ లేకపోతే తర్వాత పవిత్రం నుంచి వెళ్దాం. సార్, పవిత్రం అంటే ఏంటి? భగవంతుడు పవిత్రుడు అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు పవిత్రం కాదా? నేను పవిత్రం కాదా? వాడు పవిత్రం కాదా? అందరము పవిత్రమే. ఎందుకంటే మనము ఒరిజినల్ గా ఆత్మస్వరూపాన్ని స్వీకరించి ఉన్నాం. ఈ శక్తి ఏదైతే ఉందో మన లోపల, ఆ శక్తి కనుక పడిపోతే మనం పడిపోతాం. ఈ శరీరానికి తనంతట తనే నిలబడే శక్తి ఉందా? తోలుబొమ్మలాట గురించి గత వారం మనం తెలుసుకున్నాం. తోలుబొమ్మలాటలు ఎంత ప్రాక్టికల్ గా, ఎంత అద్భుతంగా ఉంటాయంటే అసలు చాలా అద్భుతంగా, అసలు కదులుతూ మన ముందు నిజంగా సినిమా చూపిస్తాయి. కానీ ఆ తోలుబొమ్మలు ఆడించేది ఒకడు ఉన్నాడు. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇప్పుడు మన సూర్యుడు ఎంత పెద్దవాడు చెప్పండి? మన భూమికి 1000 సార్ ఫ్రీజ్ అయిపోయింది. అయిపోయింది సార్. సార్ వాయిస్ రావట్లేదు సార్. నెట్ ప్రాబ్లం గా ఉందండి. హాస్పిటల్లో నాదే అయిందేమో అనుకున్నా. ఇప్పుడు ఏమన్నా వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఓకే. సో అప్పుడు ఏమైంది మనకు? ఇక పవిత్రులము అంటే మనము క్లీన్ స్వరూపాలు. కానీ మనం ఏం చేసుకుంటున్నాం? బయటవన్నీ పోగు చేసుకుంటూ ఏం చేస్తున్నాం అంటే భగవంతుడు ఇచ్చిన శక్తినే, ఉదాహరణకి సూర్యుడు ఇచ్చే శక్తిని తీసుకుందాం. సూర్యుడు ఇచ్చే శక్తినే ఉపయోగిస్తూ కొంతమంది మంచి పనులు చేస్తారు, కొంతమంది చెడ్డ పనులు చేస్తారు, కొంతమంది దొంగతనాలు చేస్తారు, కొంతమంది చదువుకుంటారు. సో ఈ విధంగా ఏమైందంటే భగవంతుడు సృష్టించిన సాత్విక, రాజసిక, తామసిక గుణాల ద్వారా మనము మన బుద్ధిని సరైన దారిలో తీసుకెళ్లకుండా ఆ సిమ్ కార్డును పాడు చేసుకుంటున్నాం. అంటే కారణ శరీరము. సిమ్ కార్డు ఏమంటారు? కారణ శరీరం. ఈ కారణ శరీరాన్ని మనం ఏమన్నాం? అది ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్ లోకి మారుతూ ఉంది. అలా మారుతూనే ఉంది. డేటా పెంచుకుంటూనే ఉన్నాం. టెరాబైట్స్ డేటా పెరిగిపోతుంది. అది సున్నా చేసుకోవాలి మనం. అది సున్నా చేసుకోవాలంటే ఆలోచించడం మొదలెట్టాలి. అందులోపల పవిత్రం అంటే భగవంతుడే కాదు, నేను కూడా పవిత్రుని, నేను ఆత్మస్వరూపుడని అని చెప్పి తెలుసుకోవడం. అంటే మనను పవిత్రం కలిగించేది కూడా భగవంతుడే. అంటే భగవంతుడు అనేవాడు పవిత్రము మొదటిది. రెండవ అర్థం ఏంటంటే పవిత్రం అంటే
మనని కూడా ఆలోచనల ద్వారా పవిత్రం చేసేది. ఒక వ్యక్తికి ఆలోచన వస్తే జీవితంలో మారిపోతాడు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆయన పేరేంటి? మీకు కనిపిస్తున్నానా? కట్ అయినట్టుగా అనిపిస్తుంది నాకు. కనిపిస్తున్నారు సార్. ఈ అశోకుడు గాని, తర్వాత మన గౌతమ బుద్ధుడు గాని, వీళ్ళందరూ ఆలోచన ద్వారా మారిన వాళ్ళే కదా. తులసిదాసు భార్యని కలవడం కోసం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు? ఒక డెడ్ బాడీ మీద అలా వెళ్ళిపోతాడు. భయంకరమైనటువంటి వరద ఉన్నటువంటి ఆ నదిని దాటి భార్యను చూడాలనే కోరికతోటి వెళ్ళి, మళ్ళీ ఆ కోట కూడా ఎక్కడానికి ఒక పామును పట్టుకొని అది తాడనుకొని పైకెక్కేసి వెళ్ళి భార్యను చూసి ఆనందం పొందితే, అప్పుడు భార్య క్యాజువల్ గా అంటుంది, ఇంత చేసేది నువ్వు భగవంతుడి గురించి చేస్తే నువ్వు ఎంత మారిపోయేవాడిగో అని. క్షణంలో మారిపోతాడు. అదే విధంగా వైరాగ్యం వచ్చినటువంటి వేమన, మనము ఒక 1 year లోపల వేమన ఇవి కూడా స్టార్ట్ చేసుకుంటాం, వేమన శతకము. అందులోపల మీరు చూసినట్టయితే పూర్తి స్థాయి తత్వం ఉంటుంది. అంత అద్భుతమైన తత్వం ఎలా ఇవ్వగలిగాడు వేమన అంటే, దానికి ఒకటే కారణం మనం గుర్తించాలి ఏంటంటే, ఎవరెవరైతే ఆలోచించారో వాళ్ళందరూ మారిపోయారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా. ఆలోచించిన ప్రతి ఒక్కడు పవిత్రుడయ్యాడు. సో భగవంతుడి వైపుకు వెళ్ళిన వారిని పవిత్రులు చేసేటటువంటి అవకాశం కూడా భగవంతుడే. మనం వీఆర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ టు గాడ్. దేవుడి శక్తి ద్వారా పవిత్రం అవుతున్నాం మనము. కాబట్టి దేవుడు ఎవడు? పవిత్రం అంటే తను పవిత్రుడు ఓకే, కానీ మనందరినీ కూడా పవిత్రం చేసేవాడు, మనందరినీ కూడా శుభ్రపరిచేటటువంటి వాడు. అలా శుభ్రపరిచి ఏం చేస్తున్నాడు? మనకు ఉత్కృష్టమైనటువంటి శుభాన్ని ఇస్తున్నాడు. అంటే మంగళం పరం. పరం అంటే పరమమైన, గొప్పదైన. మంగళం అంటే శుభము, శ్రేయస్కరము, మంచి. ఇవన్నీ ఎవరిస్తున్నారు? భగవంతుడు. ఏ మంచి ఇస్తున్నాడు? నేను సినిమాకి వెళ్ళాలంటే సినిమా టికెట్ ఇస్తున్నాడు, ఇల్లు కొనుక్కోవాలంటే డబ్బు ఇస్తున్నాడు, పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తున్నాడు. ఇవన్నీ కాదు, ఇది కాదు. పరమ మంగళం అంటే ఇక్కడ మంగళం పరం. అన్నిటికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి శక్తినిచ్చేవాడే భగవంతుడు. ఈ చిన్న వాటికి మనం చేసుకోగలుగుతాం, కానీ మనను సరైన దారిలో పెట్టి మనము ఆత్మస్వరూపులము అని చెప్పి తెలుసుకోవడం అంటే మన లోపల అశుభాలన్నీ తొలగించేసేసి బ్రహ్మతత్వాన్ని అందుకోగలిగేలాగా చేసేది ఎవరు అంటే భగవంతుడే. అందుకే ఆయన ఎవడు? పవిత్రం, మంగళం పరం. పరమ అంటే గొప్పదైనటువంటి మంగళం. ఆ గొప్పదైనటువంటి మంగళం ఏంటి అంటే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యను మనకు అందించేటటువంటి వాడు భగవంతుడు అన్నటువంటి విషయం తెలుస్తుంది. ఇది విష్ణుమూర్తికి పెట్టుకోండి, మీరు శివుడికి పెట్టుకోండి, ఎవరికైనా ప్రపంచం మొత్తం లోపల దేవుడు ఒక్కడే. ఆ దేవుడి యొక్క రూపాన్ని మనము డిఫరెంట్ గా మన కన్వీనియన్స్ కోసం తీసుకుంటున్నాము, కానీ భగవంతులంతా ఒక్కటే. తర్వాత వచ్చినట్టయితే ఈశానహ అంటే ఏంటి? నేను చేయవలసినటువంటి డ్యూటీస్ నేను చేయాలి, మా భార్య చేయవలసినటువంటి డ్యూటీస్ మా భార్య చేయాలి, పశువులు చేయవలసినటువంటి డ్యూటీస్ పశువులు చేయాలి, పక్షులు చేయాల్సినటువంటి వస్తువులు పక్షులు చేయాలి. తర్వాత ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవులు, వీటన్నిటికీ కూడా మనకు ఈశానుడు అంటే వీటన్నిటికీ కూడా గొప్పవాడు. మనం శివుడి గురించి చదివేటప్పుడు ఈశాన సర్వభూతానాం ఈశ్వరం అని చెప్పి చదువుకుంటామా? బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివమే అస్తి సదాశివోం అని చెప్పి చదువుతాం కదా. అక్కడ ఈశాన రూపంలో శివుడిని కూడా కొలుస్తాం మనం. ఈశానహ అంటే ఏంటంటే ఈశానహ సర్వభూతానాం, అన్ని భూతములకు ఈయన ఈశ్వరుడు అంటే కంట్రోల్ చేసేవాడు. శాసనము, తన శాసనం ఏదైతే ఉందో దాన్ని దాటకుండా, నా మాటే శాసనం అని చెప్పి చెప్పేవాడు ఈశానుడు. ఆ ఈశానుడు విష్ణుమూర్త, శివుడా, అమ్మవారా, ఎవరు? అన్ని అంటే ఎవరెవరు ఏ ఏ కార్యాలు చేయాలో ఆ కార్యాలలో వాళ్ళని ప్రవర్తించేలాగా చేసేవాడు ఈశానుడు. అది మనం అందరి దేవతలకి అందించవచ్చు. నెక్స్ట్ వచ్చేది ప్రాణదహ. అంటే మనం ఏమనుకున్నాం? ఇచ్చేవాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. ప్రాణదహ అంటే ప్రాణంని ఇచ్చేవాడు. అయితే ఇక్కడ ఈ అనేటువంటి పదంని నిరుక్తంలో 3 రకాలుగా వాడతారు. ఓకే, ఒక్కసారి కొద్దిగా మళ్ళీ ఇది జాగ్రత్తగా వినాలి. నేను సింపుల్ గా చెప్పుకొని కొద్దిగా కాంప్లికేటెడ్ మళ్ళీ చెప్తా, మంచిగా వినుకోండి. అని ఇప్పుడు మనకు నిరుక్తంలో ఏం చేశారంటే, సంస్కృతంలో మనకు ఏవైతే కావ్యాలన్నీ ఉన్నాయో దాన్ని యాస్కుడు ఏం చేశారంటే వాటన్నింటినీ కూడా అర్థవంతంగా వచ్చేలాగా, అంటే ఎటిమాలజీ అంటారు, అంటే నిఘంటువు కంటే ఒక స్టెప్ ఎక్కువ అన్నమాట, డిక్షనరీ కంటే ఒక స్టెప్ ఎక్కువ. నిర్వచన శాస్త్రం అనుకోండి కొద్దిసేపటికి. ఓకే, సింపుల్ నిర్వచన శాస్త్రం. ఈ నిర్వచన శాస్త్రంలో అగ్ని అని ఉంది. అగ్ని అంటే ఆయన ఏమని చెప్పాడు తెలుసా? ఆ వేరు, గా వేరు, నా వేరు అన్నాడు ఆయన అని చెప్పి ఆకొక అర్థం తీశాడు, గాకొక అర్థం తీసుకొచ్చాడు, నాకొక అర్థం తీసుకొచ్చాడు. వీటి పైకి తీసుకెళ్లేవాడు, యజ్ఞంలో హవిస్సులు పైకి తీసుకెళ్లేవాడు అగ్ని అని చెప్పి చెప్పాడు. సింపుల్.
పురుషుడు అంటే ఎవరు అంటే పురుషయ పురుషుడు అని చెప్పాడు. అంటే ఈ పురములో నిద్రించేవాడా నడిచేవాడు కాదా? గోవు అని ఉంది. గోవు అంటే గమన శక్తి ఉన్నటువంటి దాన్ని గోవు అన్నాడు. ఆ ఒక్కటే నడుస్తుందా? వేరేవి నడవవా? అలా కాదు. నిరుక్తంలో ఏం చేశారంటే మన వేదాలని మన గ్రంథాలను అర్థం చేసుకున్న తర్వాత ఆయన ఏం చేశారంటే ఈ అర్థము అప్రాప్రియేట్ గా ఉంది అని చెప్పి తెలుసుకున్నాడు. మనము లలిత సహస్రనామం లోపల ఒకటి తెలుసుకున్నాం. ఏమని? శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమాత అంటే పుట్టిస్తుంది తల్లి, మహారాజ్ని అంటే పోషిస్తుంది, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహాసనంలో కూర్చుంది. ఇదేంది? అక్కడ లయకారం ఉండాలి కదా, లయకారం. కానీ సింహాసనేశ్వరి అని ఎందుకన్నారు? లయకారం కదా అది. అప్పుడు ఏం చేశారంటే యాస్కుడు ఏం చేశారంటే ఆ సింహాసనేశ్వరి ఏదైతే ఉందో ఆ సింహంని రివర్స్ చేశాడు. ఏం చేశాడు? దాన్ని హింస చేశాడు. హింస చేసి సింహము హింస చేస్తుంది. యజ్ఞము యజ జయ, దేవ వేదం, వేదం అనేది దేవుడి నుంచి వచ్చింది. ఇవన్నీ కనిపెట్టిన ఆయన పేరు యాస్కుడు అని చెప్పి ఆయన నిరుక్తం. నిరుక్తం మన శరీరంలో ఏ భాగం? ఎవరన్నా చెప్పండి తొందరగా. వేద పురుషుడిలో ఏ భాగము నిరుక్తం? చెవులు సార్, చెవులండి. కరెక్ట్. వేద పురుషుడి యొక్క చెవుల భాగము. అంటే వేదమంతా కూడా ఒక పురుషుడిగా భావిస్తే అందులోపల చెవులు అంటే విని అర్థం చేసుకునేటటువంటి భాగం ఏదైతే ఉందో అది యాస్కుడు. ఇప్పుడు ఇక్కడ ప్రాణదహ అనేటటువంటిది 3 రకాల అర్థాలని మనకి ఇస్తుంది. ప్రాణదహ అంటే ప్రాణంలను అంటే దదాతి, ప్రాణాన్ దదాతి, ప్రాణంలను ఇచ్చేవాడు అని ఒక అర్థం. ఇంకోటి ఏంటి? ప్రాణాన్ ధ్యాతి. ధ్యాతి అంటే తీసుకోవడం అంటే చంపేవాడు, హరించేవాడు, దొంగతనం చేయడం. ధ్యాతి అంటే ప్రాణాన్ ధ్యాతి అంటే ప్రాణములను దొంగతనం చేసేవాడు. మూడో అర్థం ఏమిచ్చాడు? ప్రాణాన్ దీపయతి అంటే ఈ ద అనే ఒకే ఒక పదంకి, ఒకే ఒక అక్షరానికి యాస్కుడు 3 రకాల నిర్వచనాలు ఇచ్చాడు. మళ్ళొకసారి చెప్తాను వినుకోండి. ప్రాణములను ఇచ్చేవాడు, ప్రాణాన్ దదాతి. రెండోదేంది? ప్రాణాన్ ధ్యాతి. మూడోదేంది? ప్రాణాన్ దీపయతి అంటే ప్రాణములను ప్రకాశింపజేసేవాడు. సో ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఈ ఒక్క ప్రాణదహ అనేటటువంటి పదం లోపల మీకు సృష్టి, స్థితి, లయ 3 వచ్చాయా లేదా చూడండి ఒక్కసారి. ఎవరికైనా ప్రశ్న ఉంటే అడగండి. ఇక్కడ యాస్కుడి నిరుక్తం మీద గాని. ఒకటి ప్రాణద అంటే పుట్టించిండేది, ప్రాణ జ్యోతి అంటే అది మనల్ని వెలిగించేది. ఇంకొకటి ఏం చెప్తున్నారు సార్? జ్యోతి కాదు, ధ్యాతి. ధ్యాతి. ధ్యాతి అంటే ప్రాణంలను తీసుకునేవాడు, ప్రాణంలను తీసుకునే అంటే శివుడు. ప్రాణాన్ దీపయతి అంటే వాటిని పోషించేవాడు, వాటికి దీపాలు ప్రకాశింపజేసేవాడు. మనల్ని ప్రకాశింపజేయడం అంటే మనది చెప్పండి ఏంటి? విష్ణువు కదా అన్నానండి. విష్ణువు పోషించేవాడు అనుకుంటాము. పోషించేది విష్ణువు కదా అంటున్నాను. అవును. కానీ 3 ఫంక్షన్స్ చేసేటటువంటి వాడు. ఇక్కడ విష్ణుమూర్తిని మనం తీసుకోము, ఏంటంటే పరబ్రహ్మ స్వరూపము అని చెప్పి తీసుకుంటున్నాం. విష్ణుమూర్తిని ఇక్కడ పరబ్రహ్మ లాగా చూసుకుంటున్నాం మనం. ఇది విష్ణు సహస్రనామాలు కావు, ఇవి భగవాన్ సహస్రనామాలు, భగవంతుడి యొక్క సహస్రనామాలు, భగవంతుడి లక్షణాలు. ఇవే లక్షణాలు మీకు శివుడికి ఉంటాయి, ఇవే లక్షణాలు మీకు గణపతికి ఉంటాయి, ఇవే లక్షణాలు అమ్మవారికి ఉంటాయి. అయితే ఇది విష్ణు సహస్రనామాలు అని ఎందుకన్నారంటే వైష్ణవులని దగ్గర చేయడం కోసం అని చెప్పి. సో ఇప్పుడు ఇక్కడ ఈ 3 పదాలు అర్థమైనాయా కాదా ముందు చెప్పండి ఒకసారి. సృష్టి, స్థితి, లయ 3ంటిని కూడా మనము ప్రాణదహ అనే దగ్గర తెలుసుకుందాం. ఇది అర్థం కాని వాళ్ళు అడగండి, నెక్స్ట్కి వెళ్తాను తొందరగా. అందరికి అర్థమైపోయినట్టేనా? వెరీ గుడ్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది అంటే భగవంతుడు జీఓడి అంటే జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్ అన్నటువంటి విషయాలను తెలిపేదాన్ని మనము ప్రాణదహ అనేటటువంటి విష్ణుమూర్తి యొక్క నామం ద్వారా, భగవంతుడి యొక్క నామం ద్వారా తెలుసుకున్నాము. తర్వాత వచ్చేది ప్రాణః. ప్రాణః అంటే వాయువు అని మనందరికీ తెలుసు. ఎన్నున్నాయి మొత్తం వాయువులు? 10 5 అండి. 10 వాయువులు, పంచ ఉప ప్రాణాలు. కరెక్ట్. ఎవరికైనా ఈ 10టి ఫంక్షన్ తెలుసా? క్విక్ గా చెప్పమంటారా? తొందరగా చెప్పండి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఈ 10 వాయువుల యొక్క అవసరం ఏంటి మన శరీరానికి అని చెప్పమంటారా? ప్రాణం పోయేటప్పుడు చెప్పండి సార్. సరే, ఈ 10టిని
ఈ పదింటిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 10 వాయువులలో మొదటిది వచ్చేది ప్రాణవాయువు అంటారు. దీన్ని ఇంగ్లీష్ లోపల ఆక్సిజన్ అంటారు. ఇది మన ఉశ్వాస నిశ్వాసాల లోపల ఉంటుంది. ఇది జనరల్లీ 22,000 శ్వాసలు మనం ప్రతిరోజు తీసుకుంటాం. అందులోపల 21,600 శ్వాసలు మన శరీరంలో వివిధ చక్రాలకు తగులుతాయి అని చెప్పేసి తెలుసుకుంటాం మనం. ఇది జ్ఞాపకం ఉంది కదా, మన శరీరంలో ఉన్న 6 చక్రాలకు మనకి 21,600 అంటే ముందు 600, తర్వాత 1000, 6000, 6000, 6000, తర్వాత 1000, 1000, 6 ముళ్ళ 18,000 ప్లస్ 3,000, 21,000, మూలాధార చక్రం దగ్గర 600 శ్వాసలు. సో మొత్తం 21,600 మన శరీరానికి ఉపయోగపడతాయి. సో ఈ ప్రాణవాయువు సంచారం వల్లనే మనం బతుకుతాం. ఒకవేళ ప్రాణవాయువు వెళ్ళిపోతే మిగతా 9 వేస్ట్ అన్నమాట, పనికిరావు. ఓకేనా? ప్రాణవాయువు అర్థమైనట్టేనా? ఎవరికైనా అర్థం కాలేదా? ప్రాణవాయువు జనరల్ గా ఎట్లా అంటే హృదయం నుంచి నాసిక వరకు మనం తీసుకునే గాలి అని అర్థం చేసుకోండి. హృదయం అంటే లంగ్స్ కూడా కలుపుకోండి. క్లియర్గా ఉందా లేదా? అర్థం కాని వాళ్ళు అడగండి. ఓకే, అర్థమైనట్టే. ఓకేనా? నెక్స్ట్ వచ్చినప్పుడు అపానము. అపానము అనేది ఏంటంటే ఇది శరీరానికి కింది వైపుకి, అంటే మనం తిన్నటువంటి ఆహారము మనము విసర్జించడానికి, తర్వాత మనకి ఇక్కడ ఈ శరీరం లోపల చెమట రూపం లోపల వాటి లోపల కొన్ని వీటిని వదిలేయడానికి, వీటన్నింటినీ కూడా వదిలేయడానికి మనకు ఉపయోగపడేటటువంటి వాయువు ఏదైతే ఉంటుందో ఈ వాయువు మనకు కొంత ఏమో మన శరీరమే తీసేసుకుంటుంది, కొంత ఏమో అది అపాన వాయువు ద్వారా బయటికి వచ్చేస్తుంది. సో ప్రాణవాయువు, అపాన వాయువు అంటే ఇందులో జీర్ణం కాని వస్తువులు కూడా ఎక్కువగా మనకు అపానం అనేటటువంటి గొప్ప వాయువు ద్వారా మనము దాన్ని పంపించగలుగుతాం. మన శరీరంలోంచి పంపించి మన శరీరాన్ని ఆనందంగా ఉండేలాగా చేసుకోగలుగుతాం. తర్వాత వచ్చేది ప్రాణాపాన వ్యానం. వ్యానం ఏమైతుందంటే శరీరం అంతా ప్రవహిస్తుంది. శరీరం అంతా ప్రవహిస్తూ ఈ చేతుల్లో ఇట్లా వెళ్తుంది, కాళ్ళలో వెళ్తుంది, శరీరం మొత్తంలో వెళ్తూ 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 ఏం చేస్తుందంటే ఈ వ్యానం అనేటటువంటి వాయువు ఈ 10 వాయువులలో ఏ వాయువు తక్కువైతే దానికి సప్లిమెంట్ చేస్తుంది. ఈ వ్యానం అనేది లేకపోతే మనం ఇట్లా వంగడం కష్టం. ఇలా వంగడము, ఇలా లేవడము జరగదు. మన శరీరంలో ఇలా ఇవి ఉంటాయి చూడండి, ఏమంటారు ఫ్లెక్సెస్. ఈ ఫ్లెక్స్ చేయడము మనం పాసిబుల్ కాదన్నమాట. అంటే సంకోచ వ్యాకోచాలు అని అంటాం కదా, ఈ సంకోచ వ్యాకోచాలు అంటే ఇలా అంటాం, ఇలా అంటాం, అందరినీ నడుము నిటారుగా పెట్టండి అంటే ఇలా చెప్తాం. దీన్ని ఏ వాయువు అంటారు? వ్యానము. అర్థమవుతుందా? అర్థం కాని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఆపేయండి నన్ను. ఓకేనా? నెక్స్ట్ ఉదానము. ఈ ఉదానం అనేటటువంటి వాయువు మన బొడ్డు దగ్గర ఉంటుంది, నాభి స్థానం దగ్గర, మణిపూరక చక్రము దగ్గర ఉంటుంది అనమాట. ఉండదు ఏం చేస్తుంది, మన శరీరంలో 2 రకాల ఉపయోగాలు మనకు చేస్తుంది. ఒకటి ఏంటంటే ఇక్కడ జఠరాగ్ని ఉంటుంది కాబట్టి తిన్న వస్తువులన్నింటినీ చక్కగా అరగడానికి అయ్యేటటువంటి కారణము. రెండోది ఏంటంటే కామ ప్రచోదనం కలిగించడానికి, అంటే కోరికలు కలిగించడానికి కూడా ఇదే వాయువు ఉపయోగపడుతుంది. అది కాక కంఠంలో ఉన్నటువంటి కొన్నింటి అని అనుకుంటాం కదా, దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఉదానం అనేటటువంటి వాయువు ఉదానం అనేటటువంటి వాయువు ఓన్లీ కంఠంకే ఉపయోగపడుతుంది. నేను చెప్తున్న సమానం అనేది మీకు నాభి దగ్గర ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రాణం అనేటటువంటిదేమో ఆక్సిజన్, వ్యానము శరీరం అంతా వ్యాపించి ఉంది, ఉదానం ఇక్కడ గొంతు దగ్గర ఉంది. ఇది మనకు కోరికలను పెంచడమే కాకుండా మన ఇక్కడ అన్నట్టు వచ్చినటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా తీసేస్తుంది. నెక్స్ట్ సమానం అనేది ఏదైతే ఉంటుందో అది సరిగ్గా మన శరీరాన్ని 2 భాగాలుగా, పైన ఒక భాగం కింద ఒక భాగం సమానంగా విడగొడుతుంది అనమాట. ఈ సమానం నాభి దగ్గర. ఈ జీర్ణమైనటువంటి వస్తువులన్నీ ఏవైతే ఉంటాయో ఇవి శరీరంలో వివిధ భాగాలలోకి వెళ్ళాలి. అంటే ఎలా వెళ్తాయి? మనం తీసుకున్నటువంటి శరీరంలో కొంత ఏమవుతుంది, నీటి రూపంలో అవుతుంది, కొంత ఆహారము జీర్ణమైన తర్వాత రక్తంగా మారిపోతుంది, కొంత ఆహారము జీర్ణమైపోయిన తర్వాత చర్మంగా మారుతుంది, కొంత ఆహారము మేధ, మజ్జ, వీర్యం, శుక్లం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని రూపాలుగా మన శరీరంలో మార్చడానికి, ఎముకలు ఇవన్నీ ధాతువులను ఏవైతే చెప్తామో ఇవన్నీ తయారవడానికి కావాల్సినటువంటి వాయువు సమానం. అంటే జీర్ణమైపోయిన తర్వాత జరిగేటటువంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్ని కూడా సమానం అనేటటువంటి వాయువు ద్వారా జరుగుతాయి. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ప్రాణవాయువు లేకపోతే ఇవేవి అనవసరం, పని కూడా చేయవన్నమాట. సరే, ఇక నెక్స్ట్ ఏంటంటే మనం బాగా కడుపు నిండా తిన్నప్పుడు త్రేన్పులు వస్తాయి. దాన్ని నాగము అంటారు. అది గనక మనకు రాకపోతే అది ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈనో తాగుతాం కదా, ఈనో తాగినప్పుడు త్రేన్పులు వచ్చేస్తాయి. వచ్చినప్పుడు భారం తగ్గిపోతుంది అన్నమాట. దాన్ని నాగము అంటారు అనమాట. తర్వాత నెక్స్ట్ కూర్మం ఎవరికైనా తెలుసా? కూర్మం కళ్ళు ఇవి మూసుకోవడానికి తీసుకోవడానికి కూడా మనకు గాలి కావాలి. కనురెప్పలు కదిలించాలంటే గాలి కంపల్సరీగా కావాలి మనకు. దాన్ని కూర్మము అంటారు.
ఒక తుమ్ముతాం మనం. ఆ తుమ్మడానికి కూడా మనకు ఒక వాయువు కంపల్సరీగా కావాల్సి వస్తుంది. ఈ తుమ్మినప్పుడు అందరూ బ్లెస్ యూ అని చెప్పేసి చిరంజీవి అని అంటారు. ఎందుకో చెప్పగలరు ఎవరన్నా? హార్ట్ ఒక్క సెకండ్ పని చేయటం ఆగిపోతుంది సార్, అందుకని. హార్ట్ ఆగిపోతుంది. ఒక్క నిమిషం. కరెక్ట్, హార్ట్ ఆగిపోతుంది. మన హార్ట్ జనరల్ గా ఎప్పుడు ఆగదు, ఆ ఒక్క క్షణం మాత్రం హార్ట్ ఆగిపోతుంది. అందుకోసమని సో ఆ హార్ట్ ఆగిపోయినా కూడా మళ్ళీ అది తర్వాత స్టెప్ కు వెళ్ళాలి అంటే ఈ కృకరం, అంటే కృకరం ద్వారా తుమ్మడం అనేటటువంటి ఈ క్రియ ఏదైతే ఉందో అది స్మూత్ గా జరుగుతుంది. క్లియర్ ఉందా ఇది? ఓకేనా? ఏమంటారు క్లియర్. సార్? కృకరం 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 ఓకే. కుక్కళ్ళ కృకరం కృకర రా లా, కొంతమంది లా అంటారు, కొంతమంది రా అంటారు. ఇక నెక్స్ట్ మన శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలన్నీ పనిచేయడానికి ఉపయోగపడేదాన్ని దేవదత్తం అంటే. ఉదాహరణకు ఆవులింతలు, ఆవులింతలు రావడానికి దేవదత్తం. సో ఇది జస్ట్ అంటే ఇంద్రియాలకు బాగా సహకరిస్తుంది ఇది. అంటే ఇది మనం ఎక్కువగా గుర్తించాం కానీ ఆవులింతలతో చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది దేవదత్తం అనేది. నెక్స్ట్ ఏంటంటే ధనుంజయ. ధనుంజయ మనం ఇంతకు ముందు కూడా చెప్పేది ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా మన శరీరం లోపల వెంట్రుకలు కొద్దిగా పెరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తిని చనిపోయిన తర్వాత 2 రోజులు 3 రోజులు దహనం చేయకపోతే శరీరం మీద వెంట్రుకలన్నీ పెరిగిపోతుంటాయి. తర్వాత హార్ట్ తీసేయడము, లివర్ తీసేయడము, తర్వాత ఐస్ లోపల ఒక చిన్న శక్తి ఉంటుంది. అందుకే ఏం చేస్తారు, హ్యూమన్ బాడీ పార్ట్స్ ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు కదా. అది చేసినప్పుడు కొద్దిసేపటి వరకు వీటన్నిటిని సేఫ్ గా ఉంచేదాన్ని ఏమంటారు? ధనుంజయము. ఈ 10 అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి, చెప్తా. ధనుంజయం ఒక్కసారి చెప్పండి. ధనుంజయం అంటే చనిపోయిన తర్వాత కూడా మన శరీరంలో జీవాన్ని ఉంచుతుంది కొన్ని భాగాలకు. ఉదాహరణకి మీ హార్ట్ కావచ్చు, ఉదాహరణకి మీ కళ్ళల్లో ఉన్నటువంటి జీవం కావచ్చు, లివర్ లోపల ఉన్న జీవం కావచ్చు. అవి చనిపోయిన కిడ్నీస్ కూడా కొన్ని పార్ట్స్ ఏవైతే వేరే వాళ్ళకు ఉపయోగపడతాయో ఆ పార్ట్స్ లో జీవం ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ పార్ట్స్ అన్ని పనికిరాని భాగాలు, మీరు అందరికీ తెలుసు కదా. అందులో జీవం అనేది ఉంటే తప్ప అవి పనిచేయవు. ఆ జీవాన్ని ఉంచేది దాన్ని ధనుంజయం అంటారు. చనిపోయిన తర్వాత కూడా కొంతసేపు, అంటే వాళ్ళు వచ్చి దాన్ని తీసుకునే వరకు సుమారుగా 1-2 గంటల పాటు మాత్రం అది ఉంటుంది. ఒక్కొక్కసారి తొందరగా వెళ్ళిపోతుంది. ధనుంజయం పోయిందంటే మనం ఏం చేయలేము. ఇంకా ఈ ధనుంజయం యొక్క లాస్ట్ పర్పస్ ఏంటంటే అది మనకి ఏమి ఉపయోగపడని పర్పస్, శరీరం లోపల గడ్డం పెంచుతుంది, ఇవన్నీ పెంచుతుంది అనమాట. 2-3 రోజులు దహనం చేయకుండా అలా ఉంచేసారనుకోండి, గడ్డం మీసం ఇవన్నీ కూడా పెరుగుతాయి. అర్థమైందమ్మా అందరికి? సార్ ఇవన్నీ ఒక్క నిమిషం, ముగ్గురు అడిగారు ప్రశ్న. చైతు, తర్వాత సత్యలత గారు, తర్వాత ఉషారాణి గారు. సార్ ఇవన్నీ మనం తీసుకునే ఎయిర్ నుంచే వస్తాయా? ఈ 10 డివైడ్ అవుతాయా? కరెక్ట్ కరెక్ట్. మనము ప్రతిరోజు 21,600 శ్వాసలు తీసుకుంటాం. మన శరీరంలో శక్తి కేంద్రాలు అని ఉంటాయి. అవి 115 శక్తి కేంద్రాలు ఉంటాయి. ఈ శక్తి కేంద్రాలలో 6 శక్తి కేంద్రాలు ఇంపార్టెంట్, చక్రాల రూపంలో ఉంటాయి. ఇది 7వ శక్తి కేంద్రం. ఈ శక్తి కేంద్రాలకు శక్తి రావడమే కాకుండా మనం తీసుకునే వాయువు అన్ని చోట్లకు వ్యాపించి వివిధ రూపాలలో వివిధ శక్తులను మనకు వివిధ స్థితులలో కలగజేస్తుంది అన్నమాట. ఓకే సార్. సత్యలత గారు. భగవద్గీతలో భీముడిది, తర్వాత అర్జునుడిది శంఖాల పేర్లు కూడా దేవదత్తం, ధనంజయ ఇవన్నీ వస్తాయి కదా. భీముడిది చెప్పండి ఏంటి సత్యలత గారు? భీముడిది చెప్పండి ఏంటంటారు? దేవదత్తం, ధనంజయ, శంఖం. దేవదత్తం ఎవరు? దేవదత్తం ఎవరు? గంగాపుత్రుడు కదా సార్. దేవదత్తం ఎవరిది? అన్ని మర్చిపోతున్నారు మీరు. దేవదత్తం ధనంజయ. భీముడిది పౌండ్రకం. భీముడిది పౌండ్రకం సార్. ధర్మరాజు ఏంది? ధర్మరాజు దేవదత్తం. అనంత విజయం. విజయం రాజా. దేవదత్తం ధనంజయ. దేవదత్తము అర్జునుడిది. అర్జునుడిది దేవదత్తం. దేవదత్తం అంటే ఏంటి? శంఖం. శంఖం అంటే ఏంటి? ఈ శంఖం లాంటి మెడ కలిగిన వాడు అన్నట్టుగా చెప్పిండ్రు సార్. అంటే మంచిగా మాట్లాడతాడు ఆయన కంఠంతో అన్నట్టుగా చెప్పిండ్రు సార్. కరెక్ట్ కరెక్ట్. దేవ అంటే దేవుడి యొక్క, దత్తం అంటే కరెక్ట్. టీవీ మనీ రైట్ రైట్ కరెక్ట్ చెప్పారు. దేవదత్తం. దత్తం అనేటటువంటిది ఏంటి? దత్తం అనేటటువంటిది ఏంటి? కర్మణి ప్రయోగం. కర్మణి ప్రయోగం
ఒక్క నిమిషం, కర్మని ప్రయోగం. విజయం రాజా. ఒక్క నిమిషం, కర్మని ప్రయోగం ద్వారా ఇవ్వబడింది అన్నది మనకు అక్కడ వస్తుంది. అక్కడ కర్మని ప్రయోగం పాస్ట్ టెన్స్ చెప్పారు, దేవుడి చేత ఇవ్వబడింది. నెక్స్ట్ మళ్ళా ఇంకెవరు ఉన్నారు? ధర్మరాజు భీముడు అయిపోయింది, అర్జునుడు అయిపోయింది. నకుల సహదేవులు సుఘోషమణి పుష్పకము అంటే అంత వాళ్ళ దీంట్లో శంఖ నాదంతోనే తెలిసిపోతుంది మన ధర్మరాజు ఆల్రెడీ అధిష్ఠయం చేసినాడు, ఆ థ్రోన్ ఎక్కేసినాడు, మా సింహాసనంను అధిష్ఠించినాడు అన్నట్టుగా తెలిసిపోయింది అన్నట్టు చెప్పిండ్రి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుర్తున్నాయి, బాగానే ఉంది, వెరీ గుడ్. తర్వాత శ్రీకృష్ణుడికి చెప్పలేదు మరి పంచజన్యం. ఎందుకంటే పంచజన్యుడు అనే ఒక పంచజన్యుడు అనే రాక్షసుని చంపి ఆయన యొక్క ఆ ఎముకలతో తయారు చేసిండే ఆ శంఖం కాబట్టి పాంచజన్యము అనేది చెప్పినారు సార్ మీరు. ఇంకొక మీనింగ్ కూడా చెప్పాను, ఎవరైనా చెప్పగలరా? పుట్టించిన వాడు అని చెప్పారు సార్. అది. సో ఇప్పుడు ఆవిడ అడిగిన ప్రశ్న ఏంటంటే ధనుంజయము దేవదత్తము ఏదైతే మనకి ఇక్కడ చెప్పుకున్నామో ఇవేంటి అని. అంటే అవి వేరు ఇవి వేరు. అక్కడ మనం చెప్పుకున్నవి శంఖాలు, ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి వాయువులు. ఓకేనా? ఇవాళ మనం ఎక్కువ విషయాలు తెలుసుకోలేకపోయాం. మళ్ళీ కొద్దిగా ముందుకెళ్దాం. ఒక 10 నిమిషాల టైం ఉంది. ఎంతవరకు చెప్పుకున్నాం మనం? ఎక్కడ ఈశాన ప్రాణద ప్రాణం, ప్రాణం అంటే ప్రాణ. నెక్స్ట్ జ్యేష్ఠ దగ్గర ప్రాణ అంటే ఇప్పుడు తెలుసుకున్నాం కదా మనం. ప్రాణ అంటే మనం తెలుసుకున్నాం. ప్రాణ అంటే ఈ వాయువులన్నిటి గురించి తెలుసుకో. అంటే ప్రాణుల లోపల ఉంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఎవరైతే సాక్షిభూతంగా ఉన్నాడో ఈ అన్నింటికి కూడా ప్రాణులకే ప్రాణుడుగా ఉన్నాడు. అంటే ప్రాణాలన్నింటికీ కూడా ఆయన ప్రాణం. ఆయన కనుక అక్కడ గ్యాస్ కనెక్షన్ కట్ చేస్తే ఇక్కడ మనందరికీ కనెక్షన్ అయిపోతుంది. సో కాబట్టి ఆ ప్రాణ అదనమాట. నెక్స్ట్ వచ్చేది జ్యేష్ఠ. జ్యేష్ఠ అనే దానికి ఒకటి ఏంటంటే పెద్దవాళ్ళలోకే పెద్దవాడు. అంటే వృద్ధులలోనే వృద్ధుడు ఆయన. ఆయన ఎలాంటి వాడు? మామూలు వాడు కాదు, అందరిలో కంటే పెద్దవాడు ఆయన. అంటే అందరిలోకి, ముసలి వాళ్ళందరిలోకి ఆయన ముసలివాడు. అంటే ముసలివాడు అంటే గడ్డం నాలాగా తెల్లబడినటువంటి వాడు కాదు. అంటే వయోవృద్ధుడు అని చెప్పి లెక్క. ఇక్కడ వయస్సులో ఆయన కంటే పెద్దవాళ్ళు లేరు. జ్యేష్ఠ అనేటటువంటి మాట ఏదైతే మనం మామూలుగా వాడుకుంటామో ఇక్కడ కూడా అదే. ఈయనకి చెప్పేటప్పుడు ఏంటంటే దేశ కాలాలకు అతీతుడై ఉన్నటువంటి వ్యక్తి ఈయన. అంటే దేశ కాలాలు పుట్టించక ముందు, దేశము కాలము టైం స్పేస్ అండ్ మెటీరియల్ కూడా పుట్టించక ముందే ఉన్నటువంటి వాడు జ్యేష్ఠుడు. అటువంటి జ్యేష్ఠుడు ఈయన శ్రేష్ఠుడు కూడా. ఎందుకంటే అన్నింటిలోకి గొప్పదైనటువంటి ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే మిగతావన్నీ పడిపోతాయి. ఆ ముఖ్య ప్రాణశక్తిని కలిగించినటువంటి వాడు ఈయన. కాబట్టి ఈయన శ్రేష్ఠుడు కూడా. ఆ ప్రాణశక్తి ద్వారానే మన శరీరంలో క్రియలన్నీ జరగడం ద్వారా కర్మకు క్రియకి తేడా ఏంటి ఎవరన్నా చెప్పండి క్విక్ గా. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మర్చిపోయిన వాళ్ళు చెప్పండి. కర్మ అంటే ఒకటి చేసేది సార్, క్రియ అంటే ఆ చేయబడిన పని క్రియ. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. అది. సో ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది? ఈ క్రియలన్నింటికీ కూడా కారణభూతులు అవుతున్నవాడు. మనం ఇందాకేమనుకున్నాం? ప్రాణ అన్నప్పుడు ఏమనుకున్నాము? ఆయన మోక్ష ప్రాణము. ఆయన కనుక అక్కడ కట్ చేస్తే మన ఇంట్లో నల్లాలు ఎంత తిప్పుకున్నా కుదరదు. అక్కడ ట్యాంక్ దగ్గర ఆయన నల్ల ఆపేశాడంటే ఇక్కడ మనకి ఇంట్లో ఒక్క చుక్క నీరు రాదు. కాబట్టి ఏంటంటే ఆయన శ్రేష్ఠుడు. అంటే ప్రాణము, అందరి ప్రాణాలకు ప్రాణంగా ఉన్నటువంటి ఆయన ముఖ్య ప్రాణుడు, ఆయన జ్యేష్ఠుడు. అండ్ అందులో ఆయన శ్రేష్ఠుడు కూడా. ఆయనే ఈ సర్వానికి కారణము. అన్ని జీవుల యొక్క ప్రాణానికి, అన్ని జీవుల యొక్క ఇందాక చెప్పినటువంటి క్రియలకు కారణభూతుడు కాబట్టి ఆయన శ్రేష్ఠుడు. తర్వాత ప్రజాపతి. ప్రజాపతి అనేది స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకంటే చాలా మంది ప్రజాపతులు అని మనము పిలుచుకుంటూ ఉంటాం కదా. దక్ష ప్రజాపతి, నారదుడు కూడా ప్రజాపతి. ఇట్లందరినీ మనం ప్రజాపతులుగా పిలుస్తూ ఉంటాం. ఓకే, మనము ఆత్రి, అంగీరసుడు, తర్వాత కర్దమ ప్రజాపతి, వీళ్ళందరూ ప్రజాపతులు. ప్రజాపతులు అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ జీవులకు హెడ్. ఒక గ్రూప్ ఆఫ్ జీవులకు హెడ్. ఇప్పుడు స్వయంభూ మనువు ఉన్నాడు, ఆయనను కూడా మనం ప్రజాపతి అనడంలో తప్పలేదు. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి హెడ్. అలాగే కశ్యప ప్రజాపతి అంటాం. కశ్యపుడు ఏంది? ఆయన నాగుపాములు ఆయన నుంచే వచ్చినాయి, దేవతలు ఆయన నుంచే వచ్చారు, గరుడ జాతి ఆయన నుంచే వచ్చింది, రాక్షసులు ఆయన నుంచే వచ్చారు, తర్వాత దైత్యులు, తర్వాత ఇంకొకళ్ళు ఏమంటారు దానవులు, వీళ్ళందరూ ఆయన నుంచి వచ్చిన వాళ్ళే. ఇలా రకరకాల జీవరాశులను సృష్టించి వారందరికీ కూడా హెడ్ ఆఫ్ ద హెడ్ గా మిగిలిపోయిన వాళ్ళని
ప్రజాపతులు అంటారు. వీళ్ళందరికీ కూడా సూపర్ మ్యాన్ మన భగవంతుడు. వీళ్ళందరికంటే కూడా ఈ ప్రజలకు కూడా ముందు పుట్టినవాడు ప్రజాపతి ఈయన అని చెప్పడం. ఇలా చెప్పడం అర్థం ఏంటి? ఒకే మాటని ఎందుకు చెప్తున్నారు? ఎన్నోసార్లు చెప్పారు మనకు. ఈశానహ అన్నప్పుడు కొంత వేరుంది. ఈశానహ లోపల ఏం చేస్తాడు? కర్ర పట్టుకొని కుట్టుకుంటూ పని చేయిస్తాడు. ఎవరి పని వాడు చేయాలి. వాడు ఏం చేస్తాడు? కుక్కగా గాడిదది కథ తెలుసు కదా. కుక్క చేయాల్సిన పని గాడిద చేస్తే ఏమవుతుంది? అట్లా. సో అలా కాకుండా ఎవరి పనిని వారు చేసేలాగా చేసేవాడు ఈశానుడు. ఇక్కడ ప్రజాపతి అంటే జీవకోటికి అధిపతి, అంటే ప్రజాపతులకు కూడా ప్రజాపతి ఆయన. ఈయననే హిరణ్య గర్భుడు అని కూడా అంటారు. హిరణ్య గర్భుడు అనే దానికి చాలా పదాలు, చాలా అర్థాలు ఉన్నాయి. ముందు ఒక్కసారి హిరణ్య గర్భుడు అంటే ఇది మనం సూర్యునికి చెప్పుకుంటామా ఈ పదం? బ్రహ్మగారికి చెప్పుకుంటామా? నాలుగు ముఖాల బ్రహ్మ కూడా చెప్పుకుంటామా? పరబ్రహ్మ కూడా చెప్పుకుంటాం. హిరణ్య గర్భ అనేది ఏదైతే జీవం యొక్క ఉత్పత్తికి కావాల్సినటువంటి తేజస్సు. ఇప్పుడు మనము మన లోపల ఇప్పుడు స్త్రీ పురుషుల వీటి లోపల ఒక శక్తి అనేది ఒకటి ఉంటుంది. ఆ శక్తి ఒక క్షేత్రాన్ని చేరుకుంటుంది. క్షేత్రాన్ని చేరుకోవడం ద్వారా ఏమవుతుంది? అక్కడి నుంచి జీవం ఉత్పత్తి అవుతుంది. మానవ జాతిలో, పశువుల జాతిలో, వీటన్నిటిలో. ఇక్కడ కూడా భగవంతుడు హిరణ్యము అనేటటువంటి ఒక తేజస్సును, ఒక వీర్యమును తను కలిగి ఉన్నాడు. ఆ హిరణ్యమును తన గర్భంలో కలిగి ఉండడం వల్ల, అంటే ఈ సృష్టి మొత్తము ఆవిర్భావము జరగడం కోసము ఏదైతే తేజస్సును తన లోపల పెట్టుకున్నాడో అందుకోసం అని చెప్పేసి ఆయనను హిరణ్య గర్భుడు అని చెప్పేసి అంటారు అనమాట. ఈ హిరణ్య గర్భుడే బ్రహ్మ. ఈ బ్రహ్మకు కూడా ఈయన మళ్ళీ హెడ్ కాబట్టి బ్రహ్మ యొక్క పేరే ఈయనకు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాం. బ్రహ్మ పేరుని ఈయన తీసుకున్నాడు. ఇందాక ప్రజాపతుల పేరుని ఈయన తీసుకున్నాడు. ఇంకొకటి ఇలాంటిది ఏదో పేరు వచ్చింది. ఇందాక మనకు ఈశానహ కాదు, ఇంకోటి ఏదో వచ్చింది పేరు. వేరే వాళ్ళకి పెట్టిన పేరు ఈయన తీసుకున్నాడు. సో ఇక్కడ కారణం ఏంటంటే వీళ్ళందరికీ ఆ పేరు వచ్చింది కూడా ఈయన నుంచే. ఉదాహరణకి నా పేరు శ్రీనివాసన్ అంటే మీనింగ్ ఏంటి? నేను వెంకటేశ్వర స్వామిని కాదు, వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్న సామాన్యుణ్ణి. అదే విధంగా ఈ ప్రజాపతులందరికీ కూడా ఆ డెజిగ్నేషన్ అనేటటువంటిది, ఆ రోల్ అనేటటువంటిది ఎలా వచ్చిందంటే అందరికంటే పెద్ద ప్రజాపతి అక్కడ ఉన్నాడు. సబ్సే బడా ఖిలాడి. ప్రాకృతిక సృష్టి, వైకృతిక సృష్టి పేరు కూడా ఇక్కడ తెచ్చుకోవచ్చు కదండి సార్. ఇప్పుడు ఆయన ఇక్కడ తెచ్చుకోలేము. ఇక్కడ ఈ పర్టికులర్ పదానికి తెచ్చుకోలేము. హిరణ్య గర్భుడు అంటే సింపుల్ గా ఏంటంటే హిరణ్యమును తన కడుపులో కలిగి ఉన్నవాడు. హిరణ్యము అంటే ఏంటి? తేజస్సు. తేజస్సు అంటే వెలుగుతున్న బంగారపు తేజస్సును తన కడుపులో కలిగి ఉన్నాడు అంటే ఏంటంటే ఆ తేజస్సు ఈ సృష్టి మొత్తము సృష్టింపబడడానికి ఉపయోగపడింది అని. అంటే ఆయన తర్వాతనే, అంటే ప్రాకృతిక సృష్టి కావచ్చు, వైకృతిక సృష్టి కావచ్చు, అన్ని కూడా అక్కడి నుంచే మొదలయ్యాయి. ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచే మొదలయ్యాయి. ఆ అండం నుంచి ఏం చేశాడు ఆయన? మెల్లగా ఇలా బయటకు వచ్చి ఇలా అంటాడు అని మెల్లగా పగులుతాయి చెవులు, తర్వాత ముక్కు, నోరు, ఇలా ఒక్కొక్క అవయవము ఇలా బయటకు వస్తూ ఉంటుంది ఆ అండంలోంచి. సో ఇక్కడ ఆ మీనింగ్ అన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి అదైతే మరి అందరి దేవుళ్ళని ఇదే రూపంలో మనం పూజిస్తాము. సుబ్రహ్మణ్య స్వామి యొక్క మతం కూడా ఆయనను కూడా మనం హిరణ్య గర్భుడు అని చెప్పి అనవచ్చు. ఈ హిరణ్య గర్భం అనే దానికి మీనింగ్ ఏంటంటే కడుపులో తేజస్సు కలిగి ఉన్నటువంటి వాడు. అత్యంత గొప్ప తేజస్సు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా హిరణ్య గర్భులే. అంటే పరబ్రహ్మ స్వరూపము వివిధ కల్పాలలో హిరణ్య గర్భంగా భాషించబడుతోంది. అంటే ఇప్పుడు లయం అయిపోయింది, అంతా మొత్తము లయం అయిపోయినా కూడా ఆ స్వామి మనల్ని అందరినీ బీజ రూపంలో ఆయన గర్భంలో ధరించి ఉంటాడు అన్నట్లుగా మనము తెలుసుకొని ఉంటాం కదండి సార్. ఒకసారి అమ్మవారి గురించి కూడా అట్లా కూడా అన్వయించుకోవచ్చా సార్? ఇప్పుడు ఈ హిరణ్య గర్భం ఇది ఇక్కడ అన్వయించుకోవడము వేరు. ఇక్కడ ఏంటంటే కేవలం పుట్టించడం గురించి మాత్రమే మాట్లాడేది హిరణ్య గర్భం. లయం చేసేది హిరణ్య గర్భం కాదు. పుట్టించడం అనేటటువంటి క్యారెక్టరిస్టిక్ ఏదైతే ఉందో దాన్ని హిరణ్య గర్భం అంటారు. పుట్టించడానికి కావలసినటువంటి లక్షణముని హిరణ్య గర్భం అంటారు. పుట్టించడానికి కావలసినటువంటి తేజస్సు, ఆ తేజస్సుని కలిగి ఉన్నవాడు, అంటే అందరినీ పుట్టించడానికి కావలసినటువంటి తేజస్సుని కలిగి ఉన్నటువంటి వాడు హిరణ్య గర్భుడు అని చెప్పేసి వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? భూగర్భ అంటే భూమిని తన గర్భంలో ధరించాడు, అంటే భూమి ఆయనలోంచి వచ్చింది అని చెప్పడానికి. ఈ మాట ఎందుకు చెప్పాడంటే మనమందరం భూమి మీద ఉన్నాం. మేమంటాం మాకేం సంబంధం, నువ్వు ఎక్కడ ఉంటే ఏంటి అంటే, బాబు
నువ్వు ఏదైతే ఏదైతే భూమి మీద నిలబడుతున్నావో ఆ భూమి కూడా నాలోంచే వచ్చింది అని. ఉదాహరణకి జననీ జన్మభూమిశ్చ అనే పాట లోపల వాడు ఎన్టీ రామారావు ఏమంటాడు, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్నా జన్మభూమి గొప్పదిరా. ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్నా జన్మభూమి గొప్పదిరా. ఇక్కడ భూగర్భ అంటే కూడా ఏంటంటే, నువ్వు ఏ భూమి మీద ఉండి నేను ఈ భూమి మీద ఉండలే, నాకు నీతో అవసరం లేదు అనుకుంటున్నావో ఆ భూమిని పుట్టించింది కూడా నేనే. ఆ భూమి కూడా నా గర్భంలోంచి వచ్చినదే. నా గర్భంలో నా నాభి స్థానం దగ్గర ఉన్నటువంటిది భూమి అని చెప్పడం ద్వారా ఏంటంటే, మనకు తెలిసినటువంటి ఒక విషయాన్ని మనకు దగ్గరగా అర్థం చేస్తున్నాడు. హిరణ్య గర్భుడు అంటే సరేలే నాకెందుకు అంటే, కాదు నీకు సంబంధించింది కూడా నా దగ్గర ఉంది. అదేంటంటే నా నాభి దగ్గర నుంచి వచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో అది కూడా నా గర్భంలోంచి వచ్చినదే, ఇంకెక్కడి నుంచో వచ్చినటువంటిది కాదు అని చెప్పడం వల్ల ఏమవుతుంది, అప్పుడు మనం గుర్తిస్తాం, ఓహోహో ఇక్కడ మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఇవేనా అని. అవును, మరి భూమి ఎంత స్పీడ్ గా తిరుగుతుంది? ఒక సెకండ్ కి 0.5 కిలోమీటర్ దూరం వెళ్తుంది భూమి ప్రతిరోజు. అలా మిలియన్స్ అంటే లక్షల కిలోమీటర్లు తిరుగుతుంది ప్రతిరోజు 24 అవర్స్ లోపల లక్షల కిలోమీటర్స్ తిరుగుతుంది. మనకు అనిపిస్తుంది అంత స్పీడ్ లో తిరుగుతున్నట్టు. ఎంత స్పీడ్! జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక సెకండ్ కి 500 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది భూమి. సెకండ్ అంటే నేను మాట్లాడే లోపల ఇప్పుడు ఆల్రెడీ 500 కిలోమీటర్ మనం కదులుతున్నాం అసలు. ఒకసారి ఆలోచించండి. అండ్ ఇంకోటి తెలుసా, ఇప్పుడు మనం భూమి సరే చెప్పాము, ఇప్పుడు మనం ఉన్న గెలాక్సీ పేరు మిల్కీవే గెలాక్సీ. ఈ మిల్కీవే గెలాక్సీలో ఇప్పుడు మనం జ్యోతిష్యం ప్రకారం తెలుసుకున్నాం ఒక 9 గ్రహాలు. సరే వదిలేయండి. ఈ 9 గ్రహాలలో కూడా జూపిటర్ ఎంత పెద్దోడు అంటే, మన భూమిని ఒక 1500 భూములను తీసుకెళ్లిపోయి అందులోపల పెట్టచ్చు. అంత పెద్దది జూపిటర్. గురుగ్రహం అంత పెద్దదన్నమాట. అంత కూర్చోండి, అంత పెద్దది గురుగ్రహం. సో అలాగా ఇప్పుడు మనం ఉన్నటువంటి భూమి లాంటి భూములు ఈ సృష్టి మొత్తంలో ఎన్నున్నాయో తెలుసా? సృష్టి మొత్తంలో కాదు, సారీ, ఒక్క మన గెలాక్సీలోనే ఎన్నున్నాయో తెలుసా? మన గెలాక్సీలో మళ్ళా వినండి, మన గెలాక్సీ పేరు మిల్కీవే గెలాక్సీ. ఆ మిల్కీవే గెలాక్సీలో మన భూమి లాంటి భూములు ఎన్నున్నాయో తెలుసా? 200 కోట్లు. 200 కోట్లు అన్ని భూములు ఉన్నాయి. మనం కేవలం 9 గ్రహాలను తీసుకొని మనం ఇది అవుతున్నాం. కేవలం మన గెలాక్సీ, మన సౌర కుటుంబంలోనే 200 కోట్ల భూములు ఉన్నాయి. అటువంటి మహోన్నతమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నటువంటి భగవంతుడు. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే జై శ్రీకృష్ణ. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? వండర్ఫుల్. ఓకే, ఇవాళ క్లోజ్ చేసుకుందాం. మా ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా వచ్చారు. మేడం సూపర్ ఉన్నారు సార్ చూడటానికి. శ్రీలత మేడం అందరూ అడిగారని ఆ ఫోటో పెట్టాను, మళ్ళీ డిలీట్ చేసేసాను. సో అది సంగతి. ఓకేనా? ఇంకేం ప్రశ్నలు లేకపోతే ఈ రోజుకి ప్రవచనాన్ని ముగించుకుందాం. సరేనా? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. మాత్రం తెలియట్లేదు, దారి అన్ని వింటున్నా. ఎన్ని విన్నా భగవంతుడు చేరుకోవడానికి ఎలాగో దారి తెలియటం లేదు. ఇవి తెలుసుకోవడమే దారి. ఇది తెలుసుకుంటూ సాధన చేస్తూ ఉండడమే దారి. నిన్న భగవద్గీతలో 11వ అధ్యాయంలో తెలుసుకున్న చివరి 5 పాటిస్తే భగవంతుడికి చాలా దగ్గరలో ఉంటామని భగవంతుడే చెప్పాడు. సంఘ వివర్జిత, ఓకే, నిర్వైర, ఓకే, మద్భక్త, మత్పరమ, మత్కర్మ కృత్ అని ఏవైతే భగవంతుడు 5 చేస్తే భగవంతుడికి దగ్గర అవుతాం. భగవంతుడిని చేరుకోవడం ఎలాగంటే ఇలాగే చేరుకోవాలి. ఫోన్ కాల్స్ తగ్గించండి. మత్కర్మ కృత్ అన్ని పనులు దేవుడి కోసమే చేయండి. మద్భక్త అన్ని భగవంతుడికే వదిలేయండి. నాది అనే భావన వదిలేయండి. ఎవరిని ద్వేషించకండి. అది ఈ తర్వాత సంఘంకు, ప్రపంచానికి దూరంగా ఉండండి. ఆత్మీయులకు తప్ప మిగతా అందరికి దూరంగా ఉండండి. సంఘ వివర్జిత, కృష్ణుడు చెప్పిన మాట. అప్పుడు ఏమవుతుంది? భగవంతుడు మనకు ఆటోమేటిక్ గా తన దగ్గరికి చేర్చుకుంటానని చెప్పాడు. ఓకేనా? ఇంకెవరికైనా ఉన్నాయా ప్రశ్నలు? జై కృష్ణ సార్. జై శ్రీకృష్ణ. వినిపిస్తుంది సార్ నేను మాట్లాడేది? వినిపిస్తుందమ్మా, చెప్పండి. సాంస్క్రిట్
లాస్ట్ ఒక డౌట్ సార్. అది అక్ష ఉంటుంది కదా, కాకు చావత్ అక్ష కాక అలా దానికి ముందు వచ్చే విసర్గము కొంతమంది పూర్తిగా పలకాలి అంటారు, హాఫ్ విసర్గ పలకాలని కొంతమంది అంటారు. అది క్లియర్ చేస్తుంది. ఒక్కసారి చెప్పండి మీరు ఏది మొత్తం చదవండి మీరు. కక్క గగ్గనా అది చదవండి ఒకసారి. అక్ష ఏరాల అక్ష వస్తది కదా, అక్ష కాకు కింద చావత్ అక్ష జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. చెప్పండి. క్షమాపణ. ఈ అక్ష గురించి ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను సార్. ఈ అక్ష అనేది అలా అక్ష బండిరా అనేవి ఆ 3 అక్షరాలు కాబట్టి అక్ష అని వచ్చినప్పుడు మాత్రం ఫుల్ గా పలకాలండి ప్రభావతి మేడం. మళ్ళీ గీతా పరివార్ లో నేర్చుకుంది అవంతా అలానే చెప్తున్నారు. అదే మీరు హాఫ్ విసర్గ అన్నారు కదా, హాఫ్ విసర్గ ఎప్పుడైతే పలకాలంటే కాక్క గగ్గ ఆ కవర్గంలో ఉన్న కాక్క ఆ 2 ముందు వచ్చినప్పుడు మాత్రం హాఫ్ విసర్గ పలకాలండి. ఈ అక్షాకి మాత్రం ఫుల్ గా పలకాలండి. అదే అండి, ఇప్పుడు నా డౌట్ అది తెలుసు. గీతా పరివార్ లో కూడా అలా నేర్చుకున్నాను, అది అక్షానే పలుకుతున్నాం. మీ సార్కు తెలుసు కదా అదంతా బాగానే, ఒకసారి అడుగుతాను డౌట్. గీతా పరివార్ యాక్యురేట్. మీరు గీతా పరివార్ లో నేర్చుకుంటే యాక్యురేట్, మిగతా వేరే చోట నేర్చుకుంటే తప్పు. గీతా పరివార్ యాక్యురేట్. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ విష్ణు సహస్రనామాలకు సంబంధించిన డౌట్స్ ఎవరికైనా ఉంటే అడుగుదాం, లేకపోతే ఈ రోజు క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 days అయింది సార్ నేను చేరి, నిన్న ఇవాళ. నో ప్రాబ్లం. కంటిన్యూ అవ్వండి. యూ విల్ గెట్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇంకా జై శ్రీకృష్ణ. అయితే ఇంకెవరికి ప్రశ్నలు లేవు? ఉదాహరణం అంటే ఒక్కసారి చెప్పారు గురుగారు. ఉదాహరణం అంటే గొంతు. ఉదాహరణం అంటే గొంతు అని చెప్పి ఇట్లా అంటాం కదా, అది గొంతు అన్నమాట. గొంతు దగ్గర వచ్చేటటువంటి వాయువు ఏదైతే ఉంటుందో అది ఉదాహరణము. ఇది కామమునకు కూడా ప్రేరేపించేటటువంటిది. సమానం కూడా ఒకసారి. సమానం అంటే ఈ బొడ్డు భాగం ఉంది కదా, ఈ బొడ్డు భాగం మనని శరీరాన్ని 2గా డివైడ్ చేస్తుంది. 2గా డివైడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇది మన శరీరం లోపల మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం అయిపోతుంది. ఎందుకు? జఠరాగ్ని వల్ల జీర్ణం అవుతుంది. ఆ జీర్ణమైనటువంటి ఆహారం అంతా కూడా ముందు వాటర్ గా కన్వర్ట్ అవుతుంది, తర్వాత బ్లడ్ గా కన్వర్ట్ అవుతుంది, తర్వాత చర్మంగా, ఎముకగా, మేధగా, మజ్జ, శుక్లం, వీర్యం ఇవన్నిటిగా కన్వర్ట్ అవ్వడానికి కారణము అసమానము. సమానం లేకపోతే మీ శరీరంలో ఏది జరగదు, శరీరంలో గ్రోత్ అనేది అసలు ఉండదు. ఓకేనా అర్చన? ఇంకా థ్యాంక్ యూ సార్. మొన్న ఒక్కరిలో అనంతాన్ని చూసాము, ఈ రోజు అనంతంలో ఒక్కరి గురించి తెలుసుకుంటున్నాం. బాగుంది సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. The analysis is always good, so I really appreciate. Wonderful man. ఓకే, ఇంక మళ్ళీ ఈరోజు ముగించుకుందాం. రేపు నేను మళ్ళీ ఇంట్లోంచే చెప్తాను కాబట్టి ఇంకా విచ్చలు విడిగా డౌట్స్ అడగండి. సో రేపు సంపూర్ణ మహాభారతంది తర్వాతి భాగాన్ని తీసుకుంటాము. అది కూడా తత్వ రూపంలోనే తెలుసుకుందాం. కథలు చెప్పుకుంటూ అందులో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకుందాం. మరోసారి ఈ తత్వాన్నంతా కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ శుభరాత్రి. శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.